నేను కూడా ఇంట్రడ్యూషన్ అయిపోతుంది. నా పేరు పరుగుల శ్రీనివాస్ పటేల్. నేను కుగట్పల్లిలో ఉంటాను, హైదరాబాద్. ఫెవికోల్ డిస్ట్రిబ్యూటర్ గత 25 సంవత్సరాల నుంచి. భువనగిరిలో మా డాడీ ఫౌండర్ టెంపుల్ 40 years టెంపుల్. మా మేనబావ అక్కడ అన్ని టెంపుల్స్ అని కట్టించాడు. శివాలయము, రామాలయము, మన ఆంజనేయ స్వామి, నవగ్రహాలు ఉండడానికి మనకు క్వార్టర్స్, పంతులు క్వార్టర్స్ అన్నీ ఉన్నాయి. 1 acre ప్రెమిసెస్ 40 years నుంచి ఉన్నది. సో అక్కడ నేను ఒక 12 అడుగుల ఏకశిల విగ్రహం ఆంజనేయ స్వామిది ప్రతిష్ట చేశాను 24కి. అయితే గత 40 years నుంచి ఆ టెంపుల్ పైనుంచి 11 kV వైర్లు వెళ్తున్నాయి. మార్వలేకపోయింది. రామాలయం గోపురం తగ్గుతుందని ఎక్స్టెన్షన్ తీసుకున్న పోలు కానీ బయట అయితే మరణం కాలేదు. ఇంకా మనం చెప్పాలంటే మనది వేరు. అయితే మన లోకల్లో మా బావమర్దే మున్సిపల్ చైర్మన్ వాడు చేస్తున్నాడు, వాళ్ళు చేయలేక తప్పుకున్నాడు. అప్పుడు నాకు సడన్గా ఐడియా వచ్చింది, మదన్ ఐడియా వచ్చి ఆ మదన ఇది విషయము నేను ప్రతిష్ట చేయాలంటే ఆ కిందనే ఉన్నది. ఆ విగ్రహం కిందనే 10 feet స్టేజ్ ఉన్నది. మనం దాని మీద 12 feet విగ్రహం పెట్టాలి. ఆ వైర్లు నియమైంది. క్రేన్ మూమెంట్ కావాలంటే కాదు. ఇది క్రిటికల్ ఉందన్న పొజిషన్ ఎట్లా చేద్దామన్నా ఇమ్మీడియట్గా అక్కడ ఏ నెంబర్ ఇవ్వాలని నేను మాట్లాడుతున్నాడు. 1 weekలో అక్కడ ఒక బైకు, ఒక మనిషి నాకు ప్రొవైడ్ చేయాలి. 4 tables మారేది ఉంటుంది, 4 ఆఫీసులు తిరగాలి. ఇది పని ఇమ్మీడియట్గా కావాలంటే ఆ పని చేద్దామంటే ఒక మనిషి లోపల చెప్పిన వితిన్ 1 weekలోనే వర్క్ ఆర్డర్ ఇప్పించిండు మా దాన్ని. వితిన్ 1 week నేను ఒక 20 లక్షలు ఖర్చు పెట్టి ఆ ప్రోగ్రామ్ చేసిన. కానీ ఆ టెన్షన్ అంతా ఆ వైర్లే ఎట్లయితుంది అని ఉండే 1 weekలో చేయించాడు మదన్న. అది కూడా చూడండి, ఉండేది సంగారెడ్డి. పొద్దున్న 7 o'clock టెంపుల్కి వచ్చాడు. పొద్దున్న 7 o'clock అన్నోన్స్తోనే నేను అక్కడే ఉన్నాను. 6 o'clock కల్లా నేను అక్కడ వెళ్ళిపోయాను. ఓన్లీ లోకల్ టీం వాళ్ళు, ఏఈ కానీ వాళ్ళందరూ, లైన్మెన్ వాళ్ళందరూ 10ంటికి వచ్చారు. వచ్చినాక అందరు 2 వరకు అక్కడ ఉండి మొత్తం వర్క్ కాస్ట్ తగ్గించి చేసి 3 లక్షలకు అయ్యే ఖర్చును 1 లక్ష తీసుకొచ్చి దగ్గర నుండి చేయించేశారు రమేష్ టీం. ఇదండి గుర్తుంచుకోండి. ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ మంచి టీం ఉన్నది, మనకు మంచి సహాయపడతారు. 40 yearsది 1 weekలో క్లోజ్ చేశారు. థ్యాంక్ యూ. Is a very active teammate. There are some silent warriors. ఉన్నారా కొంచెం తెర వెనుక చేసే వాళ్ళలో ముఖ్యులలో గుమ్మల రమేష్ అన్న, గెరిల్లా దండు అలా మీరు మాట్లాడండి. ఇన్నర్ పటేల్ అని చెప్పుకున్నారు. ఇక్కడ కనీసం మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు మన పేరు తర్వాత పటేల్ అని ఎందరు చెప్పుకున్నారు? 3 చెప్పుకున్నారు అంతే. కనీసం మన దగ్గరైనా మన పేరుకు పటేల్ అనే తోకని కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా నా పేరు గుమ్మల రమేష్ పటేల్, నేను ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ని. నేను ఏం చేస్తానంటే ఎల్టీ ఎస్టీ లైన్స్, యాక్చువల్గా చెప్పాలంటే ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ కానీ జనరేటర్స్ కానీ అవన్నీ ఇన్స్టాల్ చేస్తాను. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ చేస్తారు కదా, రియల్ ఎస్టేట్ లేఅవుట్ కావాలంటే అది కూడా నేను చేస్తాను. ఎంటైర్ ఎస్పీడీసీలో మొత్తం ఎంతైనా బయట వాళ్ళకంటే నేను మన వాళ్ళకి చాలా తక్కువ చేస్తాను. ఇప్పుడు మొన్న 1 లక్ష రూపాయలలోనే అది ఇది టెంపుల్ చేసేసాము. అది యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 4 lakhs అవుతుంది, 3 to 4 lakhs అవుతుంది. ఓన్లీ 1 lakh దాన్ని సహాయంతో నేను చేశాను. మన వాళ్ళకి ఎవరికైనా ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఏదైనా ఫోల్డ్ షిఫ్టింగ్ కానీ ఏదైనా 11 kV 33 kV అప్ టు 33 kV వరకు నేను చాలా డిస్కౌంట్లో చేసి పెడతాను. ఓకే, నా రోస్టర్ నెంబర్ వచ్చేసి 127. ఓకే, థ్యాంక్ యూ. ప్రాపర్ వచ్చేసి నిజామాబాద్, నేను ఉండేది హైదరాబాద్లో బాచుపల్లిలో ఉన్నాను. మన అన్నగారు చెప్పినట్టు వర్క్ సజెషన్ నేను ఇచ్చాను, కానీ ఎగ్జిక్యూషన్ చేసినంత రమేషే. ఆయన సెల్ఫ్ దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత కూడా సెల్ఫ్ స్టార్ట్ చేశాను. సజెషన్స్ ఇస్తున్నాము, మేము టీం వర్క్లో ఉన్నాము. మా పాత మిత్రుడు 20 years పాత మిత్రుడు మాకి. సో టీం వర్క్ ఎలక్ట్రికల్ ఏదన్నా నాకు చెప్పొచ్చు, వాళ్ళని చెప్పొచ్చు. కంప్లీట్గా ఎగ్జిక్యూషన్ చేయించే బాధ్యత మాది. నెంబర్ వచ్చేసి 127. సార్ సలహా కావాలంటే నాకు కాల్ చేస్తే నేను సార్కు కాంటాక్ట్ చేస్తాను. రాసుకోండి. డిసెంబర్ 31, 2024 కల్లా 1,00,000 మంది కుటుంబాలతో పెన్ నెట్వర్క్ అనేది మీ ముందు రాబోతుంది. రాసుకోండి. తెలంగాణ, ఆంధ్రాలో, హైదరాబాద్. థ్యాంక్ యూ.
ఫోటోగ్రాఫ్ సోదరులకు శుభోదయం అండి. నా పేరు ఆకుల వెంకటేశ్వరరావు. మాకు సిమెంట్ బిజినెస్ అండి. నేను తెలంగాణలో కాంట్రాక్టర్స్కి బిల్డర్స్కి ఎక్కడికైనా సరే సిమెంట్ సప్లై చేయగలుగుతామండి. మాకు సూర్యాపేటలో మన జమ్మిగడ్డలో ఒకటి రిటైల్ హౌస్ ఒకటి ఉందండి. టోటల్ తెలంగాణ వ్యాప్తంగా మన బిల్డర్స్ కానీ కాంట్రాక్టర్స్ కానీ ఎవరు ఉన్నప్పటికీ కూడా కొంచెం మాకు సహకరించండి. మీకు అక్కడ మార్కెట్ ప్రైస్ కంటే మా దగ్గర నుంచి చాలా మంచి ప్రైస్ వస్తుందండి. ఎందుకంటే సిమెంట్ ఫ్యాక్టరీ మొత్తం కూడా మా బార్డర్లో ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి. మాకున్న కాంట్రాక్ట్స్, మాకున్న సొంత వెహికల్స్తోనే చాలా మంచి రేట్లకి బిల్డర్స్ అండ్ కాంట్రాక్టర్స్ మాకు షాపులకు సప్లై చేసే పర్మిషన్ మాకు లేదు. బిల్డర్స్కి కాంట్రాక్టర్స్కి సప్లై చేయగలుగుతామండి. నన్ను ఈ కార్యక్రమానికి, ఈ పెన్ కార్యక్రమానికి నన్ను పరిచయం చేసిన మా మిత్రుడు నల్లగొండ సందీప్ అన్న, కొండేటి సతీష్ అన్న, తోట శ్రవణ్ అన్న, దండి మహేంద్ర అన్నకి హృదయపూర్వక కృతజ్ఞతలు అన్న. థ్యాంక్ యూ అన్న. దయచేసి నమస్తే అండి, గుడ్ మార్నింగ్. మై నేమ్ ఈస్ పవన్ పటేల్. పుట్టింది వరంగల్, పెరిగింది ఖమ్మం, ఉండేది హైదరాబాద్. ఐఎమ్ బేసికలీ ఐటీ ప్రొఫెషనల్ ప్రాజెక్ట్ మేనేజర్. బట్ పెన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈవెన్ ఐ స్టార్టెడ్ మై ఓన్ ఫర్మ్ అండి, విచ్ ఇస్ కాల్డ్ as Diaz Global Associates. ఐఎమ్ ఏ చార్టరీ ఇంజనీర్ ఆల్సో బై ప్రొఫెషన్. సో ఎవరికైనా మనకి లెటర్ హెడ్స్ మీద వాల్యుయేషన్, లాస్ అసెస్మెంట్ కావాలంటే మన వాళ్ళకి ఐ విల్ డూ ఇట్ బై ఫ్రీ. సో యూ కెన్ కాంటాక్ట్ మీ. వీఆర్ ఇన్ టు ఇన్సూరెన్సెస్ ఆల్సో అండ్ వెల్త్ మేనేజ్మెంట్ ఆల్సో. బేసికలీ వీఆర్ పార్ట్నర్డ్ విత్ Nuvama Edelweiss. So we can support your portfolio management in any kind of financial management. Thank you. My roster number is 20. పవన్ అన్న, థ్యాంక్ యూ అన్న. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ పటేల్. నా పేరు వజ్రాల హరిమోహన్ అన్న. నేను ఇంటీరియర్ బిజినెస్ అన్న. ఇంటీరియర్స్ అండ్ కన్స్ట్రక్షన్, ఎనీ ఇంటీరియర్స్ ఆర్ కన్స్ట్రక్షన్ దెన్ యూ కెన్ కాంటాక్ట్ అన్న. వీ డూ మోడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్స్. సో కమర్షియల్స్ ఆల్సో వీ డూ అన్న. రెస్టారెంట్స్ ఉన్నా కానీ, హోటల్స్ ఉన్నా కానీ ఇంటీరియర్స్ అనేది చేస్తాం మేము. సో మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేస్తే మన పటేల్స్కి పర్ ఎస్ఎఫ్టీ మీద 1000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తామన్నా. సో ఎనీ నీడ్ యూ కెన్ కాంటాక్ట్ అన్న. నేను కెరీర్ స్టార్ట్ చేసింది 2019 అన్న బిజినెస్లో. సో వేరియస్ ప్లేసెస్లో జాబ్ చేశాను, ముంబైలో, గుజరాత్లో. సో యాజ్ ఏ ఇంజనీర్ ఐ వర్క్. సో అసిస్టెంట్ మేనేజర్ నుంచి సీనియర్ మేనేజర్ వరకు రీచ్ అయ్యానన్న. సో 2019 కోవిడ్ నుంచి స్టార్టెడ్ దిస్ కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్ అన్న. నా బర్త్ ప్లేస్ వచ్చేసి వరంగల్. సో వరంగల్లో కూడా మేము ఇంటీరియర్ చేస్తున్నాము. సో సూర్యాపేట్ వాసు ఇక్కడ రెసిడెంట్స్ సపోర్ట్తో సూర్యాపేటలో కూడా వీళ్ళు సూన్ ఎస్టాబ్లిష్ ఒక బ్రాంచ్ అన్న. వీఆర్ ప్లానింగ్ టు డూ. సో మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలన్నా. ఉంటే మేము సూర్యాపేటలో కూడా ఇంటీరియర్స్ బ్రాండ్ ఇన్వెస్ట్ చేస్తున్నామన్నా. గుడ్. We have own manufacturing setup in Patancheru. So recently we started అన్న. సో ఇంటీరియర్స్ ఏదైనా వుడ్ వర్క్ ఏదైనా కానీ మోడ్యులర్ కిచెన్కి, మోడ్యులర్కి సంబంధించిన మెటీరియల్ అంతా డైరెక్ట్లీ ఫ్యాక్టరీలో చేసి మేము ట్రాన్స్పోర్ట్ చేసి ఇన్స్టాల్ చేస్తామన్నా. మీ వుడ్ వేస్ట్ అవన్నీ కూడా ఏమి మీ ఇంట్లో అనేది ఉండకుండా కంప్లీట్ చేస్తామన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నా రోస్టర్ నెంబర్ వచ్చేసి 31 అన్న. 31 Hyderabad. So basically, I'm here like I'm encouraging women entrepreneur. My wife is an entrepreneur. So Memo Solar Business. So we are authorized channel partner, engineering partner for Valley Solar. So we wanted to increase the green energy. It's not about నాది తీసుకోవాలని చెప్పట్లేదు, బట్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్ వీ వాంటెడ్ టు ఫోకస్. వీ హ్యావ్ టు బీ ఫోకస్ టు గెట్ ఎవ్రీబడి గో ఫర్ green energy and go solar, because that will be the future. And next generation ఏమని ఇవ్వాలి అంటే this is one of the things which we can give us. And moreover, if anybody needed in Surapet who want to start a solar business or anything, we certainly help them, or we are actually a distributor, and we'll give supply to dealers. Anybody wants to set up a dealership in Suryapet for a solar, we definitely help you out and encourage anybody who wants to. And moreover, like, sorry my wife couldn't come because Papa's school and other works, so couldn't come.
and anything needed, you can reach me out and all out there. And basically my profession is a software engineer. I'm a cloud engineer. So thank you so much, and great opportunity for us to project ourselves and as well as the business. Keep coming for the pen meets and encourage everybody. Thank you so much. ఒక్క నిమిషం, అన్న వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడ వచ్చారన్న. అన్న సార్ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎక్కడ పెట్టుకున్నా ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా అన్న వస్తారు, నేనున్నాను మీ వెనకాలనే ఉంటారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి అన్నకి. థ్యాంక్ యూ. నా రోస్టర్ నెంబర్ 168 ఎల్లగొండ కృష్ణ యాదగిరి ఉంటుంది. ఆ సార్ ద్వారా నుంచి ఆ బ్రదర్ ద్వారా నేను జాయిన్ అయ్యాను. ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది. నేను 24 సంవత్సరాల నుంచి ఇన్సూరెన్స్ రంగంలో హెల్త్ పాలసీలు ప్లస్ ఇవి అమ్ముతున్నాను. అన్ని కోదాడ, ఖమ్మం, సూర్యాపేట తిరుగుతాను. ఈ మధ్యకాలంలో IBBBలో జాయిన్ అయ్యాను అసోసియేట్గా. కింద మనకి ఏజెంట్ రిక్రూట్మెంట్ చేస్తాం, అసోసియేట్ చేస్తాం. ఎవరైనా మన అన్నలు ఎవరైనా ఉంటే జాయిన్ కావాలి. మాది సిరిపురం కోదాడ రామారావు గారి తను కలుస్తున్నాను. కరెక్ట్ రోస్టర్ నెంబర్ అన్న? రోస్టర్ 168 రోస్టర్ నెంబర్. నా పేరు డాక్టర్ బిఎల్ఎన్ పటేల్, రమేష్ అన్న పటేల్ అని చెప్పినాను. నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నా ఎస్ఎస్సీ సర్టిఫికేట్ వల్లే పటేల్ అని ఉందన్న, లక్ష్మీనారాయణ పటేల్ మొత్తం పేరు. నేను కార్యాలయం ప్రాక్టీస్ చేస్తాను శ్రీకళ హాస్పిటల్, ఆర్టీసీ హాస్పిటల్స్లో. మై వైఫ్ ఈస్ అనస్థీసియాలజిస్ట్ ఇన్ ద సేమ్ హాస్పిటల్. పెన్ నెట్వర్క్లో నన్ను చేర్చుకున్నందుకు మీ అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ. నేను కాశేష్ కుమార్ నా పేరు. యాక్చువల్ హైదరాబాద్, కానీ నేను హైదరాబాద్ వచ్చి 28 years అవుతుంది. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని. నేను యాదగిరిగుట్ట, వరంగల్, వైజాగ్ నడుస్తుంది. ఇప్పుడు నేను ఒక 3 years పనిచేశాను కారణం. ఇప్పుడు నేను నా గురించి తెలుసు అండ్ సోషల్ వర్క్. నేను సంపాదించిన 70% వీళ్ళ పిల్లలకు గోశాలకు ఇస్తాను. అంటే డబ్బు మనం సంపాదించడం వాళ్ళు ఈజీ, కానీ పంచుడు కష్టమవుతుంది. వీళ్ళ పిల్లలకు ఇచ్చుడు, వాళ్ళకి ఇచ్చుడు కష్టమవుతుంది. ఎందుకంటే జనం ఏమంటారంటే నా మనమని కావాలి, నా మనమని కావాలి అని నాకు అంత ఆలోచన లేదు. నేను సంపాదించుకున్నా మంచిగా రియల్ ఎస్టేట్ హైదరాబాద్ వచ్చిన 75% వీళ్ళ పిల్లలకు గోశాలకు జనానికి మొత్తం వాళ్ళు తెలుసు. ఊరు కూడా వస్తారు వాళ్ళు కాశేష్ కుమార్. ఎందుకంటే మా కులంలో ఇప్పుడు టోపీలు ఇచ్చారు, టోపీలు అందరూ పెట్టుకోవాలి కదా. ఆ టోపీలు పెట్టుకుంటే ఈ రోజునే పెట్టుకోవాలి. ఈ ఎలక్షన్ మీటింగ్ అయిపోయిన పెట్టుకుంటే చాలా సంతోషపడుతుంది టోపీలు ఇచ్చిన వాళ్ళు. ఇంకొకటి పట్టు మాట్లాడారు అండ్ కుల జనార్దన్ గారు దీనికి మన కులాన్ని పరిచయాలు చేయించారు. యాక్చువల్ నాకు కులం తెలియదు కూడా, అసలు ఈ కులం పట్టుకోవాలి. వీళ్ళు ఏం చేశారు అండ్ పేపర్లు ఇచ్చుడు, వీళ్ళందరికీ వాళ్ళకు పేపర్లు ఇస్తా అంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు. నేను పేపర్ రాయించుకుంటూ అరే ఇంకా ముందు రాయని చెప్పి నేను వస్తున్నాను. ఇప్పుడు వీళ్ళు 20% 20 స్పీడ్లో అవుతుంది. అదే మన పిఎల్ఎన్ పడదు కాదు 100 స్పీడ్లో అవుతుంది. మన ముందు కాపులు తీసుకోపోయేదాన్ని ఈ మీటింగ్లో నేను 34లో నేను 15 అటెండ్ అయ్యాను. యాక్చువల్లీ అన్నింటిలో మీరుతుంది, కానీ కోర్టు కొంచెం కష్టం అవుతుంది. ప్రతి ఒక్కరిగా మనకు దీని మీద ఫుల్ వర్క్ ఫుల్ టైం వర్కర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా మన కొంతమంది పెట్టి వాళ్ళకి ఖర్చులకు మనం అందరూ పెట్టి అందులో నేను కూడా పాస్ అయ్యి నేను కూడా కొంచెం ఇస్తాను. ఇంకా ఫుల్ టైం 100-200 మంది పెట్టుకొని మనిషి లక్షలు డిపార్ట్ చేసుకుంటే అది మన పిల్లల కోసం వాళ్ళ కోసం అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఏదో మైండ్లో మాట్లాడి వెళ్ళిపోయాను అనుకోకుండా ఫస్ట్ మీద రాలే రాయండి, నేను ఇస్తాను డబ్బులు. అది దయచేసి ఏమనుకోదు. చాలా మంది ఇలా ఇప్పుడిప్పుడే బిజినెస్ వస్తున్నారు. మేము ఆల్రెడీ వచ్చినాం, పనిచేసిన పిలిచిన మేము ఉన్నాం. బిజినెస్ ఆల్రెడీ 3 years పనిచేసినాం. మరొక 3 years స్టార్ట్ చేసిన కొడుకు డాక్టర్, జనరల్ సర్జన్. మా కోడలు కూడా డాక్టరే. మా వీళ్ళంతా సెటిల్ అయిపోయారు. ఏదో మీకు నేను మీద ఉత్తభక్తి లెక్క సాయం చేద్దాం మనోళ్ళందరికీ నేను వస్తున్నా. ఈ రోజు కొంచెం నా ప్రాబ్లం ఉన్నా కూడా నేను కంపల్సరీ బస్కి వచ్చిన. వేరే పిటిగా తీసిపోయాడు, మన కారు వెళ్ళినాను వెళ్ళి నేను వచ్చిన. దయచేసి ఏమనుకోవద్దు, ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు కాశేష్ కుమార్ అని మీరు ఎవరు ఏమనుకోవద్దు. జై గోమాత, అందుకే లాస్ట్ గోమాత అంటారు. స్టార్టింగ్ మీ కష్టం మేము పాలు పంచుకుంటాం. 36,000 మంది ఉన్నాము. డబ్బులు పంచడం కష్టం అన్నారు. మేము ఉన్నామన్నా
నాకు ఇవ్వండి, మేము పంచుతాం. థ్యాంక్ యూ. నెంబర్ 4, ఐఎమ్ ఇంటూ కోల్డ్ స్టోరేజ్ బిజినెస్ అండ్ ఎవరైనా కోల్డ్ స్టోరేజ్ కట్టాలి అనుకుంటే నేను వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాను అండ్ కమ్యూనిటీ నెట్వర్క్ ఈజ్ మై ప్యాషన్. థ్యాంక్ యూ. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ నా పేరు రామప్రసాద్ అన్న, పవన్ వడలపు అన్న, కస్తూరి కార్తిక్ అన్న, సాయిదాస్ కామరాజు సాయిదాస్ అన్న, వదలాల హరిమోహన్ అన్న. దే ఆర్ ఆల్ యాక్టివ్ పెన్ టీమ్మేట్స్ అండ్ ఈ పెన్ అంటే నలుగురితో మొదలైన టీం ఈ రోజు గర్వంగా చెప్పగలము. 100 మంది మా లాంటి టీం ఉంది, ప్లస్ 100 మంది ప్రజలు అలాంటి వాళ్ళు అందలాంటి వాళ్ళు మన పెన్ను సపోర్ట్ చేస్తున్నారు అందరికీ. థ్యాంక్ యూ. నేను నాకు రోషన్ పేపర్ ఇప్పుడే నేను ఇలా యాడ్ చేస్తున్నాను కాబట్టి రోషన్ పేపర్ లేదు. నేను యాదగిరిగుట్ట ప్రాంతం మాది, అక్కడ చిన్నగా రియల్ ఎస్టేట్ చేస్తాను. నేను చిన్నగా రియల్ ఎస్టేట్ చేస్తాను. మరి అలాగే అక్కడ మన కుల సోదరులకు తెలంగాణ ప్రాంతంలో ఉన్న కుల సోదరులందరికీ సేవ చేయాలని ఒక ఉద్దేశంతో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మునుగు కాపు నిత్యాన్నదాన చారిటబుల్ ట్రస్ట్ని పెట్టి అక్కడ నేను మోడల్ ట్రస్ట్గా ఉంటూ మన కుల సోదరులు ఎవరు వచ్చినా అక్కడికి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయగలుగుతాము. మరి అలాగే మన వసతి కూడా ఏర్పాటు చేయగలుగుతాం. కాబట్టి నాకు తోచినంతగా చిన్నగా మన కులాన్ని సేవ చేస్తున్నాను. నమస్కారం. అన్న సింపుల్ గా చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ 2023 ఏప్రిల్ 21, 22 నాడు 2 రోజుల కార్యక్రమం 100 కుటుంబాలతో 100 మునుడు కాపు కుటుంబాలతో 90 రూములు అన్న మనకు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సత్రంలో మనకు ఏర్పాటు చేయడం జరిగింది. 21 నాడు మేము అక్కడ సాయంకాలం చేరుకొని కల్చరల్ ప్రోగ్రామ్స్ లో మొదలెట్టిన 16th పెన్ మీట్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 21, 22 నాడు నెక్స్ట్ డే మార్నింగ్ స్వామివారి దర్శనము. ఆ తర్వాత మినిమం 60-70 మందితో సత్యనారాయణ సామూహిక సత్యనారాయణ వ్రతం మన ఇక్కడ సత్రంలో లక్ష్మీనరసింహ స్వామి మునుడు కాపు సత్రంలో మనం నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంలో అన్నగారి మన సహాయ సహకారం ఎంతగానో ఉంది. ఇంకా చెప్తారన్నా దాని గురించి. ఆయన అదే కాకుండా ప్రతి కార్తీక మాసంలో కూడా 20 మందిని కూడా ఆయన ఈ సత్యనారాయణ చేయించే ఒక ప్రపోజల్ పెట్టినారు. తప్పకుండా ఈ కార్తీక మాసం మనం చేద్దాం. అది కోమటకుంట వార్డ్ నెంబర్ 1లోకి వచ్చిన ఇప్పుడు సూర్యాపేటకు నేను 1976లో హైదరాబాద్ సెటిల్ అయ్యాను. ఒక 3 years టూర్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ సహకారంతో ఒకరు 1100, ఒకరు 1300 హెల్ప్ చేశారు. 2500 తోటి నేను కంపెనీ షేర్ హోల్డర్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి అది డెవలప్మెంట్ అనేది సమాజానికి అంకితం చేయాలి. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఎవరు హెల్ప్ చేయలేదు. అక్కడ నుండి మొదలుకొని అంటే నాకంటూ నేను అనే భావంతో పనిచేస్తే దాదాపు ఒక 200 నుండి 300 కోట్ల కలిగేవాళ్ళేమో. కానీ ఒకటి గమనించండి, అంబానీకి కావాల్సింది కూడా 6 ఫీట్లే, మనకు కావాల్సింది కూడా 6 ఫీట్లే. ఆ గమనంతో నేను ఇప్పటివరకు సోషల్ వర్క్ చేస్తూ వచ్చాను. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టేట్ ప్రెసిడెంట్గా ఎదిగాను. హుషారుగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా 11 ఏళ్ళు యునానిమస్గా ఉన్నాను. ఇప్పుడు నేను నా కంపెనీ గురించి ప్రచారం చేసుకోవడానికి రాలేదు. సమాజానికి నేను ఏమైనా ఇవ్వగలుగుతానా, ఏమైనా ఎడ్యుకేట్ చేయగలుగుతానా. అలాగే ఇప్పుడు నేను ఇప్పుడే అన్నాను, అంబానీ కంటే కూడా ఇక్కడ మన వేదిక మీద కూర్చున్న వాళ్ళు చాలా ఉత్తములు. వారితో ఆవిష్కరణ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మీ యొక్క ఫ్రెండ్స్ పిల్లలకు కానీ లేకపోతే మీ తాలూకు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఈ సూత్రాలు ఉన్నాయి. ఏది ఇండస్ట్రీస్ పెట్టాలా, ఏ విధంగా పెట్టాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్తే సాధ్యం అవుతుంది. అలాగే బిజినెస్లో మనం లోటుపాట్లలో ఉన్నామనుకోండి, ఆ లోటుపాట్లలో ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఏ విధంగా గవర్నమెంట్ హెల్ప్ తీసుకోవాలనే సూత్రాలు ఉన్నాయి. అది నిజంగా స్టేట్ మీద ఉన్న వాళ్ళు ఆవిష్కరణ చేస్తున్నందుకు నేను తల వంచి వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ వాళ్ళకు అందజేసి
నేను నా పేరు లక్ష్మీకాంతయ్య పుప్పాల. ఇక్కడే 4 కిలోమీటర్స్ దూరంలో మా విలేజ్ ఉంది. గత పోరాటంలో భాగంగా 76లో హైదరాబాద్ వెళ్ళాను. పిల్లల్ని ఉన్నతంగా చదివించుకున్నాను. బాబుని డాక్టరేట్ చేయించాను, అలాగే పాపను పీజీ చేయించాను. ఆ తర్వాత నా జీవితం సమాజానికి అంకితం చేయాలనే ఉద్దేశంతో ఇలా ఎక్కడ ఈ కార్యక్రమాలు జరిగిన నేను 35 ఏళ్ల కిందనే కమ్యూనిటీ గురించి వర్క్ స్టార్ట్ చేశాను. సిటీలో ఉన్నాం కాబట్టి మన యొక్క బలం సరిపోదు. కోస్తాలో ఉన్న వాళ్ళు కూడా కలిస్తేనే మనం సక్సెస్ అవుతామని మన వాళ్ళని ఎంతగా భద్రాడని కానీ వాళ్ళు ఏం లేదు, మనకు మనమే అన్నారు. దాంతో ఇప్పుడు మళ్ళీ గత 5 years నుండి మన కమ్యూనిటీలో పనిచేస్తున్నాను. డాక్టర్ గారి ఈ పెన్ వారు స్థాపించిన పెన్ నెట్వర్క్ కార్యక్రమాలు కూడా యాక్టివ్గా ఉంటున్నాను. రాయచూరు నేను ఎక్కడ అక్కడికి ఈ పేపర్స్ పంపించాను. Thank you, Anna. Anna is 70 years old. Still he traveled from Hyderabad to attend this benefit. ఇది వాళ్ళు గైడెన్స్ కొన్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు మనందరి కోసమని. థ్యాంక్ యూ. ఇంట్రడక్షన్ మేజర్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ఇంట్రడక్షన్ లేదు. మ్యాక్సిమం అందరినీ ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే స్టేజ్ మీద ఉన్న వాళ్ళ స్పీచ్ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు చెప్తారు. మనం ఏంటంటే ఇది డిఫరెంట్గా ఒక ప్రెజెంటేషన్ చేస్తారు. 4 ప్రెజెంటేషన్స్ ఉన్నాయి. అంటే మొత్తం 6 ప్రెజెంటేషన్స్ ఉన్నాయి. 6లో ఒకరు ఆల్రెడీ అయిపోయింది, 2 రాలేదు. అంటే ఇంకో 7 ప్రెజెంటేషన్స్లో ఇంకా 4 ప్రెజెంటేషన్స్ ఉన్నాయి. ఒక ప్రెజెంటేషన్ చేసిన తర్వాత స్టేజ్ మీద ఉన్న పెద్దలు మాట్లాడతారు. మళ్ళీ తర్వాత ఒక ప్రెజెంటేషన్ అలా చేసుకుంటూ మ్యాక్సిమం మనం ½ an hourలో ఇది క్లోజ్ చేస్తాము. ఇది అయిన తర్వాత ఒక గ్రూప్ ఫోటో హైకి నెట్వర్కింగ్ ఉంటుంది. జస్ట్ ఒక 30 minutes to 40 minutes ఉంటుంది. ప్లీజ్ బీ పేషెన్స్. థ్యాంక్ యూ. ప్రెజెంటేషన్ పై తోట శ్రవణ అన్న ప్రెజెంటేషన్ చేసే వాళ్ళు 3 minutes देश के कुछ प्रमुख औद्योगिक क्षेत्रों में अपनी जड़ें जमा ली है। टेनिस का अधिकतर ऑटोमेटेड है और यहाँ मिनिएचर सर्किट ब्रेकरों का उत्पादन होता है। एमसीबी कानूनी उपकरण इलेक्ट्रिकल सिस्टम्स में है और इसे एक सुरक्षित और विश्वसनीय प्रोडक्ट बनाना टेनिस की प्राथमिकता है। प्रोडक्ट के मार्केट पहुंचने से पहले अनेक प्रकार की क्वालिटी और सेफ्टी टेस्ट की लैबोरेटरीज में होती है। I used to visualize that daily we are making lecture switches and selling to the market. At that time we were making very less quantity and then further we are also getting dream has come to the reality and our new vision. The vision is that Tennis should be a one-stop solution to all electrical requirements in the customer. ये क्या अभी भी बिजली खाने वाले और आवाज करने वाले पंखे टेक्नोलॉजी को लगे हैं जो दे आधी बिजली में ज्यादा और कम बिजली बचाते हैं और आप अपने पंखे कब बदलते हैं
చనిపోయిన ధన్యవాదాలు. నా పేరు శ్రవణ్ కుమార్ కూడా. ఇక్కడ ఇప్పుడు మనకు వచ్చినటువంటి స్విచెస్ కానీ ఫ్యాన్స్ కానీ ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్యాన్స్ అండ్ స్విచెస్ సప్లై చేసుకుంటాము. ఇక్కడ చూపించిన వీడియోలో ఉన్నట్టుగా మనకు సంబంధించిన మన కంప్యూటర్ బిల్డర్స్ కానీ అదేవిధంగా కొత్తగా ఇందులో కట్టుకునే వాళ్ళు కానీ ఇంటీరియర్స్ ఉన్నటువంటి ఏఈ కానీ ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర ఉన్నది. కాబట్టి ఇక్కడ చూపించే 2 కంపెనీ కాదు ఏఈ సార్ ఉంటుంది. 35 years కంపెనీ అనేది యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి గుజరాత్ అండ్ బాంబే. అండ్ ఫుడ్ ఫ్యాన్స్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి నోయిడా ఇంటిలో తయారవుతుంది. కెంట్ ఆర్వో సిస్టమ్ వాళ్ళది. ఫుడ్ ఫ్యాన్స్ ఇండియాలో బిఎంసి సిస్టమ్ మొట్టమొదటి ఫ్యాన్ అది. బిఎంసి మీన్స్ బ్రెస్ట్లెస్ డైరెక్ట్ కరెంట్, అంటే మన కరెంట్ వోల్టేజ్ ఇంట్లో చాలా తక్కువ తీసుకుంటుంది. ఎగ్జాంపుల్గా నార్మల్ ఫ్యాన్ వచ్చేసి 75 వోల్టేజ్ ప్లస్ రెగ్యులేటర్ ఒక 5 వోల్టేజ్ 80 వోల్టేజ్ ఫ్యాన్ తీసుకుంటే ఈ బిఎల్సి సిస్టమ్ ఫ్యాన్ వచ్చేసి దాని వోల్టేజ్ వచ్చేసి 29 వోల్టేజ్ మాత్రమే. ఇంట్లో ఎలక్ట్రిసిటీ బిల్ కూడా చాలా తక్కువ వస్తుంది. కాబట్టి ఎవరైనా బిల్డర్స్ కానీ కొత్తగా మన హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు దయచేసి మాకు సహకరించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ 2 కంపెనీలే కాకుండా ఇంకా బిల్డర్స్కి బెస్ట్ ప్రైస్ కావాలనుకుంటే ఏ కంపెనీ అయినా అందరికన్నా తక్కువ రేట్లో మనం ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. మనకు అట్లాంటి ఆప్షన్ ఉంది. కాబట్టి దయచేసి అందరూ మా కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేసుకొని స్టేట్లో ఎక్కడైనా కూడా వాళ్ళకి అవసరం ప్రకారం నిన్న మన హైదరాబాద్ కానీ వరంగల్ కానీ మన రీసెంట్గా జగిత్యాల కూడా సూర్యాపేట నుంచి పంపించడం జరిగింది. కొన్ని ఫ్యాన్స్ స్విచెస్ జగిత్యాల కానీ మన సిరిసిలో కూడా పంపించడం జరిగింది. కాబట్టి బెస్ట్ రేట్స్ మన దగ్గర నుంచి ఉంటాయి. కాబట్టి అందరూ మన ముందు ప్రదర్శనకి సహకరించాలని కోరుతూ, అదేవిధంగా నా పోస్టర్ నెంబర్ వచ్చేసి 37. ఇక్కడ నేను యాక్చువల్గా పెన్మీట్ గురించి ఒక విషయం చెప్పాలంటే, పెన్మీట్ అనేది లాస్ట్ టైం ఒక 2 years వరంగల్లో జరిగినప్పుడు తోటకారేషన్ నాకు తమ్ముడు నువ్వు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటా అని చెప్పడం జరిగింది. అప్పుడు నాకు ఒక ప్రాజెక్ట్ ఓపెనింగ్ ఉండే, దానివల్ల అప్పుడు పెన్మీట్ కట్టేది కాదు. దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆఫీస్లో ఉన్న నాతో కాంటాక్ట్ అయ్యి హైదరాబాద్లో మహోత్సవం జరుగుతుంటాము. ఖచ్చితంగా సూర్యాపేట నుంచి మీరు అవసరం, ఖచ్చితంగా మీరు ఒకసారి రండి. పెన్ చూస్తే ఒక ఐడియా వస్తుంది. దాని ద్వారా మనం నెక్స్ట్ అక్కడ మనం లీడ్ చేసుకోవడానికి అవసరం ఉందని చెప్తే తప్పకుండా అని చెప్పేసి ఆ రోజు నేను మా ఫ్యామిలీతో నేను హైదరాబాద్ జరిగిన మహోత్సవంలో నేను అక్కడ పాల్గొని అక్కడ బిజినెస్ అక్కడ అంటే మనోళ్ళు మనకి ఎలా ఉపయోగపడుతున్నారు అనే దాని మీద కొంచెం నేను అవగాహన తీసుకున్నాను. దయచేసి మా అందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఏ బిజినెస్ చేసినా లాభాలను ఖచ్చితంగా ఆశించే చేస్తాం. ఇక్కడ దాకా వచ్చినామంటే కూడా ఏదో బిజినెస్ వస్తుంది, 4 రూపాయలు సంపాదించుకోవడం వస్తాం. కాబట్టి నేను ఇచ్చే చిన్న సజెషన్స్ ఏంటంటే, బయట వాళ్ళ దగ్గర 1 రూపాయి తీసుకున్నా 50 పైసలు తీసుకున్నా మనలో వచ్చినప్పుడు 25% లాభం తీసుకునే చేయండి. లాభం తీసుకోకుండా చేయండి అని చెప్తాను. కాబట్టి అందరం మన ముందు పటేల్ ఒక అతను మన షాప్కి వచ్చినప్పుడు, మన కంపెనీకి వచ్చినప్పుడు కొంచెం తక్కువ పర్సెంటేజ్ తీసుకొని వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే వాళ్ళు మనకి ఇంకా బిజినెస్ చేయడానికి మనకు ఆప్షన్ ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఇక్కడ పెళ్లి ఇక్కడ లీడ్ జరగాలని మనకి శ్రీరంగ గారు మన అందరు టీమ్ సభ్యులందరూ చెప్పినప్పుడు మేము కూడా హైదరాబాద్కి వెళ్ళి మన డాక్టర్ గారిని అప్రోచ్ అయ్యి, దాని తర్వాత ఎప్పుడు చేస్తారు మీట్ అంటే ఆగస్టులో సూర్యాపేట కంపల్సరీ మీట్ చేసుకుంటారని చెప్పి ఆ రోజు మాట ఇచ్చేస్తున్నాం. ఈరోజు ఆగస్ట్ లాస్ట్ డే అయినా ఈరోజు ఇక్కడ మీటింగ్ చేయడానికి మాకు ఇక్కడ అవకాశం లేదు. అదేవిధంగా పెళ్లికరణ ఇక్కడ సూర్యాపేట వ్యాపారస్తులు అందరూ ఇంకా వివిధ వర్గాలందరూ మాతో సహకరిస్తే రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా విజయవంతం చేయడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ హాల్ మనం ఇక్కడ బిజినెస్ జరుగుతుందనగానే అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ప్రతిసభ్యులైనా ఇక్కడ నుంచి మీరు మాట్లాడిన కూడా ఈ ఫంక్షన్ హాల్ మనకు ఫ్రీగా డొనేట్ చేసినటువంటి బంధువులు కులశేఖర్ చంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న జయబంధు బాబు. అందరికీ నమస్కారం. నా పేరు కులశేఖర్ చంద్ర. నేను యాక్చువల్లీ జాగ్రత్తగూడెంలో జాగ్రత్తగూడెంలో కూడా మేము ఒక 60 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వెళ్ళిపోయాము. అక్కడ చదువుకున్నది అయినా కూడా మేము హైదరాబాద్ డెవలప్మెంట్ అక్కడ విజయాలు వచ్చింది. ఫస్ట్ నేను ఒక రైతును, తర్వాత ఒక ఎంటర్ప్రీన్యూర్ అయ్యాను. అక్కడ హైదరాబాద్లో రవి ఫ్యాక్టరీస్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ స్టార్ట్ చేసి చాలామందికి ఎంతో నాలాగే కష్టపడుతున్న జాబ్ లేని వాళ్ళకి కొంతమందికి ఉద్యోగాలు చేయాలనే ఉద్దేశంతో కంపెనీ నేను డెవలప్ అయితే కొంతమందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో
ఒక దగ్గర ఒక 1000 మంది 600 మంది వరకు నేను ఎంప్లాయ్మెంట్ చేశాను. వాళ్ళలో ఈఎస్ఐ కూడా కంపెనీ మంచిగా బిజినెస్ చేస్తూ ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి రవి ఫైటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నడుస్తుంది. ఆ తర్వాత మా పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళు బిజినెస్ టేక్ ఓవర్ చేసిన తర్వాత నేను కార్యం ఏం చేయాలో తెలియక సరే ఏదో టైంపాస్ కోసం చూద్దాం మన ఏరియాలో చేద్దామన్నది కేజీఆర్ కన్వెన్షన్ ఈ కన్వెన్షన్ హాల్ పెట్టాము. మన వాళ్ళకు ఈ కన్వెన్షన్ హాల్ ఓపెనింగ్ పిలిచి అందరికీ మన వాళ్ళందరినీ పిలిచి అందరికీ చెప్పాము. ఏమన్నాయంటే ఇక్కడ నేను 1.5 lakh ఛార్జ్ చేస్తున్నాము, మనకైతే 50,000 డిస్కౌంట్ ఇస్తామని చెప్పాము. మన ప్రకారంగా సహాయం చేద్దామని మన కమ్యూనిటీ వాళ్ళందరికీ కూడా 50,000 తగ్గించేసి అప్లై చేసాము స్టార్టింగ్లో. సరే ఓకే, ఎవరైనా అప్రోచ్ అయిన వాళ్ళకి ఎవరికైనా కూడా ఇస్తాము. అలాగే నాకు రిక్వైర్మెంట్ ఇమీడియట్ రిక్వైర్మెంట్ జనరేటర్ 250 KVA జనరేటర్ సప్లైస్ ఎవరైనా ఉంటే డీలర్స్ ఉంటే కనుక వాళ్ళతో నాకు పని ఉంది. అయితే మన ఏడీ గారితో కూడా పని ఉంది మాట్లాడటం తర్వాత. అలాగే ఇప్పుడు ఇక్కడ గోకులమా గోకుల్ ధామ్లో కూడా మేము ఆల్రెడీ చూసాము. వాళ్ళు కూడా మంచి ఆఫర్ ఇచ్చారు, బంపర్ ఆఫర్. 52 lakhsకి 39 lakhsకి ఇస్తాం మన వాళ్ళు ఎవరైనా ఉంటే అని చెప్పారు. డెఫినెట్లీ వాళ్ళకు కూడా మనం తీసుకున్నాము, పర్చేజ్ చేస్తాం. ఎందుకంటే అప్పుడప్పుడు ఇక్కడ మ్యారేజెస్ ఉన్నప్పుడు వస్తుంటాం, ఉండేది హైదరాబాద్ అయినా వస్తుంటాం, ఇక్కడ ఉంటుంటాం కనుక డెఫినెట్లీ తీసుకోవాలని తీసుకున్నాము. అలాగే చాలామంది హెల్ప్ మనకు కావాలి, మన హెల్ప్ కూడా ఎవరికైనా కావాలంటే డెఫినెట్లీ చేస్తాం. కానీ ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఫౌండర్స్కి వాళ్ళందరికీ కూడా చాలా ఎంతో రుణపడి ఉన్నాం. ఈ 100 మంది 150 మంది కాదు, నెక్స్ట్ టైం ఈ ఆడిటోరియం సరిపోకూడదు, ఇది ఫంక్షన్ చాలా కూడా ఇది కాదు. మనం ఎక్కడంటే ఇది పెద్ద ఓపెన్ గ్రౌండ్లో పెట్టుకునేంత మంది రావాలని నేను నా అభిష్టంగా మీ అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేసి అందరు నాకు చెప్పుంటే నేను కూడా చాలా మందిని తీసుకొచ్చేవాడిని. కానీ సార్ వాళ్ళు ఏం చెప్పారంటే డాక్టర్ గారు సార్ నా దగ్గర కలిసినప్పుడు ఈ పెన్ అంటే కూడా నాకు తెలియదు. కలిసిన తర్వాత అవి ఎంత కష్టపడుతున్నారు వీళ్ళు మన ఆర్గనైజేషన్ కోసం, మన కమ్యూనిటీ కోసం. మన కమ్యూనిటీలో ముఖ్యంగా లోపం ఏంటంటే కమ్యూనిటీ సపోర్ట్, కమ్యూనిటీలో యూనిటీ లోపం ఉంది. అది బాగా పెంచాలి. యూనిటీ ఏంటంటే అది ఎవరి బలం వల్ల కాదు, ఆ బలాన్ని అందరికీ కలిసికట్టుగా ముందుకు వస్తే బలం ఉంటుంది. ఇంకా మనం ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, గౌడ సమాజం కానీ లేకపోతే ఇంకా యాదవ్ కానీ లేకపోతే రెడ్డిస్ కానీ చాలామంది అందరినీ చూసి నేర్చుకోవాలి. మనం చాలా వెనుకబడి ఉన్నాము, చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మన కమ్యూనిటీ కూడా చాలా మనం ముందుకు తీసుకుపోవాలని అంటే ఇప్పుడు ముందుకు తీసుకుపోవడం అంటే ఈరోజు బిజినెస్ సమ్మిట్ లాగా పెట్టారు. ఇప్పుడు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అయిపోయినాయి, దాంట్లో నో డౌట్ కాదని ఎవరు అనలేము. కానీ ఏంటంటే మనం సమాజం కోసం, మన సమాజం కోసం అన్న మనం కొంచెం ఇచ్చేయాలి, టైం ఇవ్వాలి, అలాగే సపోర్ట్ ఇవ్వాలి. మన వాళ్ళని తెలిసినప్పుడు డెఫినెట్లీ అవుట్రేట్గా ముందుకు వచ్చి సాయం చేసేలాగా ఉంటుంది. మనం మన చేతలో సాయం చేయాలి, అంతేకాని వాళ్ళ వెనకలు రావడం కానీ లేకపోతే ఇంకా డిస్కస్ చేయడం కానీ అలాంటివి ఉండకుండా మన వాళ్ళని తెలిస్తే డెఫినెట్లీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా నాకు సహాయం ఏదైనా కావాలంటే నేను కూడా రెడీ ఉంటాను, ముందుకు వస్తాను. ఇవి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నేను చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఇంతమందిని కలిసే అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. డాక్టర్ గారు చాలా ఆయన ఎంతో టైం ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. మన సదానంద గారు కానీ మన టీం మొత్తం కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా సంతోషం, ఎక్కువ టైం తీసుకోవడానికి వీలు కాబట్టి నేను అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అన్న ఫర్ వండర్ఫుల్ ఇన్స్పిరేషన్ ఫర్ us అన్న. హ్యాండింగ్ ఉపయోగపడదామని చెప్పేసి ఇలా హెల్ప్ చేద్దామని చెప్పి థ్యాంక్ యూ అన్న వన్స్ అగైన్. నెక్స్ట్ యాజ్ పర్ షెడ్యూల్ ఒక ప్రజెంటేషన్ ఏకే ఫర్నిచర్స్ కస్తూరి కార్తిక్ పటేల్ ఆర్ జస్ట్ చేంజింగ్ ద టోకెన్ ఎన్కే స్మార్ట్ హోమ్స్. ఓకేనా? నెక్స్ట్ ఎన్కే స్మార్ట్ హోమ్స్. యాక్చువల్గా ఫస్ట్ స్మార్ట్ ఫోన్ యాక్చువల్ మోస్ట్ ఆఫ్ ద అందరికీ ఏంటంటే స్మార్ట్ ఫోన్ ఎదుర్కోనేది ఫస్ట్ చెప్పాలనుకుంటున్నాను.
ఈ టచ్ ప్యానల్స్ కానీ ఏది స్మార్ట్ హోమ్ వల్ల మన ప్రాపర్టీ వాల్యూ డిక్రీజ్ అవ్వడం కంటే కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ లుక్ అండ్ ఫీల్ ఎవ్రీథింగ్ కూడా మారుతూ వస్తుంది. ఇవి వచ్చేసి టచ్ ప్యానల్స్, స్మార్ట్ సెన్సార్ లైటింగ్ అండ్ కర్టెన్స్, స్మార్ట్ గేట్, స్మార్ట్ లాక్ అండ్ వీడియో హోమ్ థియేటర్స్ చేసుకుంటామండి. స్మార్ట్ టచ్ ప్యానల్స్ ఇది చూడొచ్చు ట్రెడిషనల్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి అనేది. ఇట్స్ లైక్ కంపారిటివ్గా చూస్తే మీరు లుక్ అండ్ ఫీల్ ద మేజర్ ఫస్ట్ థింగ్ ఈజ్ లుక్ అండ్ ఫీల్ ఫర్ ద హోమ్. నెక్స్ట్ వచ్చేసి యాక్సెసిబిలిటీ వచ్చేసి మన ఫోన్ నుంచి కావచ్చు, లేదంటే అలెక్సా నుంచి అలెక్సా జస్ట్ టర్న్ ఆఫ్ ద లైట్, టర్న్ ఆఫ్ ద ఫ్యాన్, ఇంక్రీజ్ ద ఫ్యాన్ స్పీడ్, ఎనీథింగ్ లైక్ మన మొబైల్ నుంచి చేసుకోవచ్చు. దాంతోపాటు అలెక్సా నుంచి కూడా చేసుకోవచ్చు. స్మార్ట్ టచ్ బోర్డ్ పెట్టాలి అంటే వైరింగ్ కానీ ఎటువంటిది మార్చాల్సిన లేదు. ట్రెడిషనల్గా ఉన్న అన్నింటినీ బోర్డ్ మీద వచ్చేసి ఫిక్స్ చేసుకోవచ్చు. దీన్ని వెరీ స్లీక్ డిజైన్, వెరీ చాలా థిన్గా ఉంటుందండి. మీరు బయట స్టాల్ చూడవచ్చు డిఫరెంట్ బోర్డ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ we support a touch, app and voice control, both 3 things. And we have around 5 colors: black, white, grey, blue, gold. According to the interiors and everything, you can choose. And with the different silver, grey and gold edges. Maybe this video is not even the latter. And smart sensor lighting. Sensor lighting is the staircase, villas and everything. Motion sensor lights and even కూడా మన కబోర్డ్స్ ఓపెన్ చేసిన మ్యాక్సిమం చాలా మంది చూస్తుంటారు. అండ్ నెక్స్ట్ లైట్ స్టేర్కేస్ లైటింగ్. ఒక స్టెప్ ఎక్కుతున్నప్పుడు ఒక లైట్ వస్తుంటుంది. అండ్ వన్స్ మనం రీచ్ అవ్వాలంటే టాప్ రీచ్ అవ్వాలంటే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి. దాంతోపాటు ఇంకోటి మేజర్ థింగ్ వచ్చేసి బెడ్ లైటింగ్ అండ్ స్మార్ట్ సెన్సార్ బెడ్ లైటింగ్. మనకు చాలా మంది బెడ్ లైట్ అవసరం అంటారు, కొంతమంది అవసరం లేదంటారు. కానీ మ్యాక్సిమం అవసరం ఎప్పుడు వస్తుంది అంటే పెద్దవాళ్ళ లేసి కింద వాష్రూమ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు లైట్ అవసరం కాబట్టి లైట్ వేసి పెడతాం. అలా బదులు సెన్సార్ ఏం పెట్టుకున్నాం, వన్స్ ఒక స్టెప్ డౌన్ అవ్వగానే లైట్ వస్తుంది ఆటోమేటిక్గా. ఫ్యూ సెకండ్స్ తర్వాత మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. అకార్డింగ్ టు ద నీడ్స్ మనం దాన్ని సిస్టమేటిక్గా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ స్మార్ట్ కర్టెన్స్ అండ్ లైట్స్. లైట్స్ వచ్చేసి సెన్సార్ విత్ రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. తర్వాత సేమ్ అలెక్సా అండ్ ఎవ్రీథింగ్. అండ్ నెక్స్ట్ వచ్చి స్మార్ట్ గేట్ అండి. గేట్ ఆల్సో మనం స్మార్ట్ గేట్ ఎందుకు అవసరం అనేది సింపుల్ థింగ్ అండి. నవేడేస్ ట్రాఫిక్ ప్రాబ్లమ్ ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో అయితే వస్తున్న వాటిలో ట్రాఫిక్ కార్ ఆపి వెళ్ళి గేట్ తీసుకొని మళ్ళీ మనం క్లోజ్ చేసుకునే వరకు కూడా టైం ఇచ్చే ఛాన్స్ లేదు. ఇట్స్ లైక్ మనం రిమోట్ కూడా ఆపరేట్ చేసేసుకొని ఇమీడియట్గా లోపలికి వెళ్ళి సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఎవరైనా చిన్నపిల్లలు మధ్యలో వస్తే మాత్రం ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం కాదు. అండ్ వీల్ ఆల్సో ప్రొవైడ్ విత్ డోర్ బెల్ అండ్ డోర్ లాక్ అండ్ ఫింగర్ ప్రింట్ అండ్ కార్డ్ ఎవ్రీథింగ్ కెన్ యాక్సెస్. అండ్ వీడియో వచ్చేసి కూడా మీకు ఆల్మోస్ట్ అన్నింటిలో ఎవరైనా మనము మా ఇంటికి వచ్చారు బట్ ఇంట్లో పిల్లలు ఉన్నారు, మనం ఎలా యాక్సెస్ వాళ్ళని తీసుకురావాలి వాళ్ళని మాట్లాడితే మన డైరెక్ట్గా మన మొబైల్కే లింక్ వస్తుంది. మనమే వాళ్ళు చెప్పచ్చు, మనం మాట్లాడేసి చెప్పవచ్చు, ఇంట్లో పంపించాలి అనేది కూడా డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ వీల్ ఆల్సో ఇది హోమ్ థియేటర్ సొల్యూషన్స్ అండి. లైక్ ఫ్రమ్ 5 lakhs to 15 lakhs, 20 lakhs. The major is we started recently. One of our Patel is already in the business. And before that, just I want to play one small video. పెళ్లిలో పాల్గొన్న నా కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంత మంచి ప్లేస్ నుంచి మనకి కన్వెన్షన్ నుంచి మనం ఏర్పాటు చేసుకోవడానికి సహకరించిన రవీంద్ర అన్నకి, సదానందం అన్నకి, నిర్వాహకులు ఆగ్ర శ్రీనివాస్ అన్నకి, సందీప్ అన్నకి, రమేష్ గారికి, కోలా జనార్దన్ అన్నకి, ఇంకా ఈ పెళ్లికి ఐరన్ పిల్లర్ లాంటి డాక్టర్ గారు
గట్టి ఓపిక అన్నీ ఉన్నాయి. అసలు మన మున్నూరు కాపులు ప్రతి దాంట్లో కూడా అటు వ్యవసాయం చేయడంలో ఇటు వ్యాపారంలో ఓపికలో మంచితనంలో అన్ని సద్గుణాలని 100% ఉంటే 90% సద్గుణాలు మున్నూరు కాపులలో ఉంటాయి. అంత మంచి మనసు వాళ్ళు మున్నూరు కాపులు. వీరందరినీ కూడా ఒక దారంలో పూలను ఇచ్చినట్టుగా పటేల్ అన్న మరియు పెళ్లి అందరూ కూడా ఒక అందమైన మాలగా పెళ్లి తయారు చేశారు. చాలా సంతోషం. ఇది రెండవ మీటింగ్. పెళ్లి గతంలో కూడా మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ కి నేను రావడం జరిగింది. ఇది రెండవ మీటింగ్. వ్యాపారానికి కావాల్సిన లక్ష్యం ఒక ఆర్థికవేత్త అంటాడు ఏమంటుందంటే నష్ట భయాన్ని భరించిన వాడే వ్యాపారైతాడు. వ్యాపారం పెట్టాలంటే నాకు ఫస్ట్ భయం అవుతుంది. ఏమైతుంది? నష్టం వస్తుందేమో అనే భయంతో అందరూ అడిగేస్తాం. ఆ నష్ట భయాన్ని ఎవరైతే భరిస్తారో ఆ ధైర్యం ఉంటుందో ఆ ధైర్యం పెట్టుబడితో వ్యాపారం అవుతుంది. ఆ ధైర్యానికి క్రమశిక్షణ తోడు కావాలి. క్రమశిక్షణ అంటే ఏంటి? నువ్వు పొద్దున్నే చక్కగా తయారవడం అది కాదు. సమయ పాలన, కరెక్ట్ సమయానికి నువ్వు డెలివరీ చేయాలి. ప్రొడక్ట్ డెలివరీ చేస్తే నీకు అత్యంత ఫలానా వ్యాపార ఫలానా ఏదైనా ఒక ఇంటీరియర్ అయినా ఒక ఏ ప్రొడక్ట్ కానీ నువ్వు రియల్ ఎస్టేట్ కానీ ఫలానా టయానికి రిజిస్ట్రేషన్ చేస్తాడు, ఫలానా టయానికి మోసిస్తాడు బిల్డర్. ఇలాంటి నమ్మకం ఉంటే నీకు కస్టమర్స్ పెరుగుతారు. సమయ పాలన అనేది క్రమశిక్షణ అనేది ముఖ్యం. ఇక వీటన్నిటిని కోఆర్డినేట్ చేస్తూ దాని నాణ్యత అత్యంత ప్రధానమైనది. నాణ్యత అంతిమంగా వచ్చేసి సక్సెస్. వ్యాపారంలో ఈ సూత్రాలు పాటిస్తే ఖచ్చితంగా ఓపిక ఉండాలి. ఫస్ట్ పెట్టగానే ఏ వ్యాపారం కూడా సక్సెస్ కాదు. ఓపిక ఓరిక ఉంటే సక్సెస్ అవుతుంది. ఇవన్నీ కూడా మన ముందుగా ఈ లక్షణాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఏ వ్యాపారం పట్టినా సక్సెస్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరి ఎంటర్ప్రెన్యూర్కి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు వ్యాపార రంగంలో తెలుసుకోవాలి. అదేవిధంగా పెళ్లి వచ్చే డిసెంబర్ నాటికి 1,00,000 మంది రావాలని మీ ఆడబిడ్డగా కోరుకుంటూ నన్ను ఈ కార్యక్రమానికి ఇందులో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ 1,00,000 మందిలో మీ కాంట్రిబ్యూషన్ కూడా ఒక 1,000 మెంబర్స్. అక్క కాదు, ఒక్క నిమిషం అక్క. ఈ 1,00,000 మంది మీకు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అందులో 1,000 మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అక్క స్పీచ్ చాలా క్వాలిటీగా షార్ట్ అండ్ స్వీట్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎజెండా ఇస్ ప్రెజెంటేషన్ బై AK ఫర్నిచర్స్ కార్తీక్ కస్తూరి. Next slide. So I am basically from Kolar. So నా నేటివ్ వచ్చేసి కోలార్. సో మాకు వచ్చేసి హైదరాబాద్లో కోలార్లో బ్రాంచెస్ ఉన్నాయి. మేజర్ ఎజెండా వచ్చేసి మా సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మా మేజర్ ప్రొడక్ట్ అని. సో వీ విల్ డూ ఆల్ ద కస్టమైజేషన్ ఇస్ ద ఫస్ట్ ప్రియారిటీ. ఇక్కడ మనకి ఏంటంటే లోకల్లో మనకున్న 150-200 గజాలకి సోఫాలు మనం ఎక్కడ ఏ షాప్లో వెళ్ళి కొనుక్కున్నా కానీ సో ఇంట్లో స్పేస్ ఇవన్నీ కూడా కస్టమైజ్. సో కాబట్టి దాని థాట్ ఈజ్ కస్టమైజేషన్. ఎనీ కైండ్ ఆఫ్ ఫర్నిచర్ వీ విల్ డూ ద కస్టమైజేషన్ అకార్డింగ్ టు ద సైజెస్ ఆఫ్ యువర్ హోమ్. సో ఇది మా మేజర్ ప్రొడక్ట్. అండ్ ఆల్సో ఈ ఫర్నిచర్ స్టార్ట్ చేసే ముందు బిఫోర్ నేను ఏదైతే ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నానో యాజ్ ఎ ఎంటర్ప్రినర్గా నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ 22 స్టార్ట్ చేశానన్న. సో ఈ 22 ఇయర్స్కి నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒకటే థాట్ ఉండే ఈ ఫర్నిచర్ మీద. నేను ఇచ్చే ఫర్నిచర్ అట్లీస్ట్ ఇంట్లో ఒక 10 minutes అయినా యూజ్ చేస్తుంటారు. ఎవ్రీ ప్రోడక్ట్ వెదర్ ఇట్స్ సోఫా బెడ్ ఏదైనా అవ్వచ్చు, ఒక ఫర్నిచర్ అనేది ఒక 10 minutes అయినా యూజ్ చేస్తుంటారు. ఆ టైంలో నన్ను తిట్టుకోకూడదు. సో దేర్ ఐ కమిటెడ్ టు గివ్ ద హై ప్రియారిటీ టు ద ఫర్నిచర్ ఇన్ ఏ రిలాక్సేషన్ ప్యాటర్న్. సో అది కూడా కంఫర్ట్ క్వాలిటీ అనేది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేయాలనుకుని స్టార్ట్ చేశాను విత్ మై బ్రదర్ సపోర్ట్. ఆ కేటగిరీలోనే వీఆర్ ఇంటూ AK అని స్టార్ట్ చేశాను. సో అలాగే మాకు AK ఎంటర్ప్రైజెస్ అని ఇంకొకటి కూడా ఉంది, దాన్ని ఐ విల్ టెల్ యూ నెక్స్ట్. సో కమింగ్ ఇన్ టు ద ఫర్నిచర్ కేటగిరీ, we will do the home furniture, business, office, restaurant, hotel. So any kind of all furniture we will supply. We have the manufacturing units. So we have 2 factories tonight. Go to the next slide. So
like this is the customer satisfaction is the most important to us. So నేను మెన్షన్ చేసిన విధంగా ఎవ్రీథింగ్ క్వాలిటీ ఇంచ్ బై ఇంచ్ మేము ఏదైతే మెజర్మెంట్స్ తీసుకుంటామో ఏదైతే కమిట్మెంట్ ఇస్తామో ఆ సైజెస్ మీకు నచ్చిన విధంగా నచ్చిన కలెక్షన్ తోటి వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కలెక్షన్. ఒక సోఫా కేటగిరీ తీసుకుంటే 5000 ప్లస్ ఫ్యాబ్రిక్ కలెక్షన్ కలర్స్ ఉంటాయి మా దగ్గర. సో అలాగే స్టైల్స్ కూడా నేను చూపించిన మోడల్ నా షాప్లో ఉన్న మోడల్ మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మీరు ఏ డిజైన్ ఇస్తే ఆ డిజైన్ మీరు గూగుల్ నుంచి ఎక్కడి నుంచి అయినా కానీ ఇంటర్నెట్ నుంచి ఒక పిక్ తీసుకొచ్చి దిస్ ఫర్నిచర్ అని అంటే యాజ్ ఇట్ ఈస్ గా విత్ అవర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మేము చేసి మీకు డెలివరీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ద నెక్స్ట్ స్లైడ్ సార్. మాకు కోదాడ మెయిన్ రోడ్ జంక్షన్లో కోదాడలో ది బిగ్గెస్ట్ షోరూమ్ మాదే ఉంటుంది. సో ఇంకొకటి వచ్చేసి హైదరాబాద్ జోడిమెట్ల క్రాస్ రోడ్ గట్కేసర్ దగ్గర ఉంటుంది. మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 9కి వితిన్ 2 minutesలో నా ఫ్యాక్టరీ ఉంటుంది. డైరెక్ట్లీ మా ఫ్యాక్టరీలో లైవ్లో మీరు కూర్చొని కూడా మీకు డౌట్ ఉంటే నాకు ఫర్నిచర్ మేకింగ్ చేసేటప్పుడు లైవ్లో కూర్చొని ప్రోడక్ట్ని తయారు చేయించుకోవచ్చు. దట్ ఈస్ ద అష్యూరెన్స్ వీఆర్ గివింగ్. ద నెక్స్ట్ స్లైడ్ అన్న. సో బిఫోర్ 2020 I was like a small entrepreneur. నాకు నా ఐడియాలజీ తోటి వాట్సాప్ గ్రూపులతోటి ఫ్రెండ్స్ సర్కిల్లో అలా ఇలా చిన్నగా చేస్తుండే. 2020 కోవిడ్ టైంలో ఐ గాట్ సమ్ రిలాక్సేషన్. అప్పటి వరకు హైదరాబాద్లో చేస్తుండే. దాని తర్వాత ఐ వాజ్ రియలైజ్ నేను ఐటీ ఇండస్ట్రీలో ఉన్నాను ఆల్రెడీ. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ IBM కరెంట్లీ ఆల్సో. సో 2020 ఎవ్రీవన్ నోస్ లాక్డౌన్. సో ఎవ్రీవన్ ఇన్ టు ద హోమ్స్. అప్పుడు నేను ఎక్కువ థాట్ ప్రాసెస్ ఇంకొంచెం పెంచుకొని నాకు రిలాక్సేషన్ టైం ఎక్కువ దొరికింది. ఆ టైంలో నేను ఆలోచించి నా కోదాడ నా డిస్ట్రిక్ట్ ఇంత పెద్దగా ఉంది. సో వై ఐ నీడ్ టు గో టు ద హైదరాబాద్ అనేది ఒక థాట్ ప్రాసెస్ తోటి నేను కోదాడలో స్టార్ట్ చేశాను. సో కోదాడ అంటే ఇక్కడ నా థాట్ ఏంటంటే నేను అప్పటి వరకు నా ఇంటికి నేను ఫర్నిచర్ కావాలంటే నేను హైదరాబాద్ విజయవాడ చూస్ చేసుకునేవాడిని. సో నేను ఎలా థాట్ ప్రాసెస్ ఆలోచించానంటే కోదాడ వాళ్ళు ఎవరు కూడా హైదరాబాద్ విజయవాడ ఫర్నిచర్కి వెళ్ళకూడదు. సో ఐ వాంట్ టు స్టాప్ దెమ్ హియర్. కోదాడ అనేది 2022 లాంచ్ చేశాను. ఒక చిన్న షోరూమ్ స్టార్ట్ చేశాను. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ 2021 విత్ ఇన్ 1 year స్పాన్ 2000 పీపుల్ నేను రీచ్ అయ్యాను. తర్వాత ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశాను. తర్వాత న్యూ బ్రాంచెస్ స్టార్ట్ చేశాను. అలా till today we reached 5000 plus customers and we delivered our products. Next slide. So these are the strengths అన్న. నేను పెన్లో కూడా 10 మెంబర్స్కి చాలా మందికి నేను సర్వీస్ చేశాను. నా ప్రొడక్ట్స్ డెలివరీ చేశాను. లైక్ కస్టమైజేషన్, ఎఫిషియన్సీ, రిలయబిలిటీ, ఆల్ దీస్ ఆర్ మై స్ట్రెంగ్త్. సో కమిట్మెంట్తో వర్క్ చేస్తాను. ఒక ప్యాషన్తో వర్క్ చేస్తాను. సో దట్ ఈస్ మై స్ట్రెంగ్త్ ఇన్ డిజైనింగ్ ద ఫర్నిచర్. ఓకే అన్న. నెక్స్ట్ ఇంకొకటి మన పటేల్స్ చాలా మంది నేను ఇక్కడికి వచ్చాక విన్నాను, హ్యాపీ అనిపించింది. మేము కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, ఏదైనా ఐడియాస్ ఉంటే సజెస్ట్ చేయమన్నారు. సో నేను మన వాళ్ళకి ఫ్రీగా ఫ్రాంచైజెస్ ఆఫర్ చేయాలనుకుంటున్నాను. సో ఆల్ ఓవర్ తెలంగాణ మీరు ఎక్కడైనా ఫర్నిచర్ బిజినెస్లోకి రావాలి అని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే you can call me. I can provide you the free franchise opportunity only for our Patels. Okay. So these are the నేను ఒక సింపుల్ కొన్ని పిక్స్ పెట్టాను. ఇవి ఓన్లీ మన హైదరాబాద్లో మన పటేల్స్కి నేను డెలివరీ చేసిన డిజైన్స్, ద ఫ్యూ మోడల్స్ ఈ డేట్ అండ్ డెలివర్డ్. So these are the small awards which we and like I used to take the furnishing all the fabrics from the Darpan. So I'm at a quarter I was like a large sales given to the Darpan furnishing. So they gave me the award. Likewise in Kodad also municipal corporation they given one award to us as a young entrepreneur. Along with that I participated in Pen Mahotsav. So Pen నుంచి కూడా నేను దాదాపుగా ఒక 50 lakhs బిజినెస్ తీసుకున్నాను అన్న. That's the I would like to thank everyone in the Pen team and every Pen member and every Manur Kabu. I would like to thank you everyone. Thanks for this opportunity and these are the contact details and please collect my cards as well. In stall kuda undi. You can visit the stall and check the product quality as well
and this is my contact number, and I am once again repeating this 8559278884, roster number 7. So you can reach me anytime for the assistance and good formation. Okay, thank you everyone. Thank you all. Few things about me. First thing, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ టాప్ మేనేజ్మెంట్ చేస్తున్నానండి. ఆ తర్వాత గ్లోబల్ మీడియా అండ్ అవార్డ్ ప్రొఫెషన్ హైదరాబాద్ లాస్ట్ 16 years నుంచి డిజిటల్ మీడియా మార్కెటింగ్ అండ్ వెబ్సైట్ డిజైనింగ్ అండ్ ఈ-కామర్స్ అప్లికేషన్ చేస్తున్నాను. 2011 సర్టిఫైడ్ జర్నలిస్ట్ ఆల్సో. సో దాంట్లో పొలిటికల్ స్ట్రాటజీస్ మీద నేను నేషనల్ పార్టీకి స్టేట్ పార్టీస్ కూడా వర్క్షాప్లో తీసుకున్నాను. సో ఈ లాస్ట్ 5 years నుంచి నేను ఏదో చేద్దాము ఎక్కడ గ్యాప్ ఉందని చూస్తే అగ్రికల్చర్ అనేది నాకు చాలా మంచి ఆపర్చునిటీ కల్పించి నేను అగ్రికల్చర్ మంత్లీ మ్యాగజైన్ స్టార్ట్ చేశానండి. ఇక్కడ నేను బీయింగ్ డిజిటల్ మీడియా స్ట్రాటజిస్ట్ అన్నింటి కూడా నేను డిజిటల్ కాకుండా ప్రింట్ మ్యాగజైన్ చేయడానికి ఒక రీజన్ ఉందండి. మనకున్న అగ్రికల్చర్ మ్యాగజైన్స్ చూసుకుంటే అప్పటివరకు ఈనాడు అన్నదాత ఒకటే ఉండేదండి. అన్నదాత తర్వాత రైతులు సుమన్ వెళ్తున్నాడు, ఇప్పుడు కాంప్లిమెంట్ రీజన్ ఉన్నారు, ఈనాడేమో అన్నదాత క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు నేనున్న ఈ సిచ్యువేషన్స్లో 2 రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళలో అగ్రికల్చర్ అనేది ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరు మనం ప్రజలు తెలుసు. కర్ణాటకలో అందరూ కూడా ఇంపార్టెంట్ ఫుడ్ వాల్యూస్ వచ్చినాయి. అందుకని నేను అవన్నీ కూడా ఆలోచించుకుని అగ్రికల్చర్ స్టార్ట్ చేయడానికి నేను చేసినాం. తెలంగాణలో మనం పట్టుదల పట్టుకుంటే నేను నాగార్జున గారు మన నెక్స్ట్ మీటింగ్లో కూడా నేను ఒక వర్క్షాప్ కూడా ఒక సెషన్ కూడా తీసుకున్నాను అగ్రికల్చర్ మీద. మీరు మోడీ గారు చెప్పినట్టు 3 million నుంచి 5 million ఎకానమీ ఎలా అంటే మిగతా అన్ని ఇండస్ట్రీస్ సరిపోయాయండి. ఓన్లీ అగ్రికల్చర్ కూడా ఉంది. మీరు ఎవరైనా ఏ బిజినెస్ చేస్తున్నా అగ్రికల్చర్ బిజినెస్ కనుక మీరు వస్తే అతి తక్కువ టైంలో జాగ్రత్తగా మీరు చేస్తే మీరు లోన్ ఇవ్వండి. 10 yearకి మీకున్న 20 ఎకరాలు ఉన్నాయి, 25 ఎకరాలు 1 crore మినిమం మీరు రన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ తెలంగాణలో అప్రూవ్ చేస్తున్నారండి. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, మన సోదరుడైనా మునుగ సోదరుడు ప్రవీణ్ అని చెప్పేసి ఏవోగా ఉంటారు నిర్మల్లో. 1 ఎకరంలో నెలకి 50,000 రూపాయలు తీసుకున్నాడండి. నెలకి 50,000 రూపాయలు. ఇలాంటి చాలా స్టడీ కేసెస్ కార్యక్రమాలు. వీటన్నింటినీ మన వాళ్ళందరికీ ఇంక్లూడ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ మ్యాగజైన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నా మ్యాగజైన్తో పాటు నేను ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ఫౌండేషన్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో స్టేట్ అగ్రికల్చర్ అవార్డ్స్ ఇస్తాను నేను. దాంతోపాటు నాలెడ్జ్ సెషన్స్ కూడా చాలా పెడుతున్నాను. అంటే కామన్గా అందరికీ పెడుతున్నాము. అగ్రికల్చర్ సెషన్లో మీరు ఇప్పుడు కొత్తగా మనకి FPOs వస్తుంది, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటారు. ఇప్పుడు మన పిల్లలు ఇంతమంది కలిసి కూర్చొని బిజినెస్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. అలా కాకుండా ఒక 100 మంది కలిసి ఒక యాక్టివిటీ, ఒక ప్యాడీ కావచ్చు, చిల్లీ కావచ్చు, లేదంటే మల్టీ క్రాప్ కనుక చేస్తే FPOస్లో మనకి తెలంగాణలో ఉన్న దాంట్లో 5 కోట్ల నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా 35 crores టర్న్ ఓవర్ చేస్తున్న FPOస్ నేను. మీరు 2 villages 3 villages కలిపి 200 మంది కలిసి మన వాళ్ళు FPO ఫామ్ అయితే ఇన్పుట్ బిజినెస్లో దాంట్లో ఎవరైనా అప్పుడైతే బట్టి సంవత్సరం కట్టేశారు. అలా కాదు, FPOలో మనకి చాలా అంటే ఎందుకు చెప్తున్నానంటే మనకున్న ఆపర్చునిటీస్ అగ్రికల్చర్ బేస్డ్, మొత్తం అందరం కూడా అగ్రికల్చర్ బేస్లో ఉన్నాం. మనం ఇంత అగ్రికల్చర్ బేస్డ్ ఉంది, ఉన్న ఆపర్చునిటీస్ మీకు ఎక్కడ కూడా ఏ ఇండస్ట్రీలో స్కీమ్స్ ఉన్నవాడి సబ్సిడీ, కానీ ఒక అగ్రికల్చర్లోనే మీకు 50 to 70% వరకు స్కీమ్స్ ఉన్నాయండి. సైలెన్స్ ప్లీజ్. సో మీకు అగ్రికల్చర్లోనే 50% నుంచి 70% వరకు స్కీమ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ మీరు తీసుకుంటే 50% సబ్సిడీ, 50 lakhs కనుక మీరు లోన్ అప్లై చేస్తే మీరు 25 lakhs అంటే సెంట్రల్ గవర్నమెంట్ 25 lakhs ఇస్తుంది. అంటే మీకు వేరే క్యాష్ కానీ చెప్పరు కానీ, బట్ చాలా మంది ఇప్పుడున్న అగ్రికల్చర్లో 95% 2 సామాజిక వర్గాలే ఉన్నారండి. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్లో ఉన్న సబ్సిడీలు వాడుకొని చేస్తారు, కానీ వాళ్ళ పొలాలు అప్లేదు లేదా వాళ్ళ వేరే డబ్బులు తీసుకొని పెట్టలేదండి. ఈ యొక్క కంప్లీట్ మొత్తం అన్ని మనకి తెలుసా. ఈ అగ్రికల్చర్ అనే ఈ యొక్క మంత్రంలో మీరు తీసుకుంటే నెక్స్ట్ 5 yearsలో కంప్లీట్ ఇండస్ట్రీ అవుతుందండి. దాని మొత్తానికి మీరు అవేర్నెస్ కింద ఏ జిల్లాలైనా ఎక్కడైనా సరే ఫ్రెండ్స్ సహకారంతో కావచ్చు, ఇంకొంతమంది మిత్రులు కూడా నాకు ఇన్వైట్ చేస్తున్నారు. వరంగల్ అయినా, కరీంనగర్ అయినా, ఆంధ్రాబాద్, నిజామాబాద్ అయినా అగ్రికల్చర్ మీద ప్యూర్ ట్రైనింగ్ సెషన్ కావచ్చు, అవేర్నెస్ క్లాసెస్ అని కూడా నా ఏరువాక ఫౌండేషన్ తరఫున అగ్రికల్చర్ ఎక్స్పోజర్ ఫ్రీగా చేస్తాను. సో ఎవరైనా ముందు వాళ్ళు ఎందుకు ప్రొవైడ్ చేసి నేను మన వాళ్ళని పిలుస్తాను, చోటు పెడతానంటే ఇది నేను చేసే ఒక్కొక్క వెన్యూ నుంచి ఒక 2-3 ఇన్స్పైర్ వచ్చినా చాలండి. మినిమం మల్టీ క్రోర్ మీరు బిజినెస్ చేయకూడదు. అలానే మీరు పండించిన పంటలకి ఎక్స్పోర్ట్ బిజినెస్ అనేది చాలా ఈజీ అండి. అగ్రికల్చర్లో యునైటెడ్ నేషన్స్ వాళ్ళకి రెడీ టు ఆర్డర్స్ ఉన్నాయండి. ఇప్పుడు
నాకు ఉన్న కాంటాక్ట్ పరిధిలో మీరు ఏదైనా ప్యాడీ ఉన్నారు లేదా మీకు ఆర్గానిక్ ఇంకేదైనా ఉంది నేను అమ్ముకోలేకపోతున్నాను నాకు ఏదైనా చూడండి అంటే ఇమ్మీడియట్గా మీకు కావాల్సిన ఆంధ్రప్రదేశ్లో పే చేసే కాంటాక్ట్స్ కూడా ఈరోజు నా అగ్రికల్చర్ మేనేజ్మెంట్ రన్ చేయడం వల్ల అందరూ నాతో ఉన్నారు. అది మన వాళ్ళకి మన సోదరులందరూ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. సో ఇలాంటి మనం రెగ్యులర్గా బిజినెస్ మీటింగ్లు నేను రిక్వెస్ట్ డాక్టర్ గారికి మీకు అందరూ కూడా చెప్తున్నాను ఏంటంటే మీకు అవకాశం ఉన్నప్పుడు అగ్రికల్చర్ అనేది ఏదైనా ఒక డొమైన్గా పెట్టుకుంటే దాన్ని ఒక పవర్ఫుల్గా చేస్తే మన వాళ్ళు ఎక్కువ మంది దీనిలో ఉన్నారు కాబట్టి ఎక్కువ మందిని పోలీసులు చేసే అవకాశం అగ్రికల్చర్లో ఉంది. దాని మీద ఏరువాక తరఫున పూర్తిగా సహకరిస్తాను. సో నేను ఏరువాక జస్ట్ బ్రాండ్ ఎంచుకుంటానంటే ఏరువాక వెబ్సైట్ ఉంది, ఏరువాక మ్యాగజైన్ ఉంది, స్టాల్లో పెట్టున్నాము. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తూ అలానే జిల్లాల వారీగా మన వాళ్ళు ఏమైనా అన్ఎంప్లాయిడ్ చూస్తుంటే వాళ్ళందరూ కూడా నేను ఫీల్డ్ ఏజెన్సీగా నేను తీసుకుంటానండి. అలానే వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ నేను ఇస్తాను ఫ్రీగా. వాళ్ళు డైలీ ఒక 2 to 3 hours పనిచేస్తే చాలండి. వాళ్ళు మినిమం ఎర్నింగ్ అనేది ఏంటో చూపిస్తాను. అలానే ఎంటర్ప్రినర్షిప్ తీసుకోవడానికి చేయగలను. అలానే మన బిజినెస్ ఎవరైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆడిట్ దాంట్లో నేను 8,000 కోర్సుల కంపెనీ కూడా నేను ఆడిట్ చేస్తానండి. మీ యొక్క బ్రాండ్ ఆన్లైన్లో ఎలా ప్రజెన్స్ ఉంది, ఆ బ్రాండ్ని ఇంకెంత బాగా చేసుకోవచ్చు అనే వాటి మీద మన సోదరులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మీకు ఫ్రీ ఆడిట్ చేసి ఇస్తారండి. దట్ ఈస్ వెరీ కాస్ట్లీ యాక్చువల్గా. అది మీకు ఫ్రీ ఆడిట్ చేసి ఇస్తారు వాళ్ళు ఏ బిజినెస్ ఉన్నా సరే. అలానే డిజిటల్ మీడియా మార్కెట్ మీకు ఇది కరెక్ట్ అవుతుందా కాదా, మీరు ప్రొడక్ట్ తీసుకుంటారు డిజిటల్ మీడియాలో నేను డబ్బులు పెట్టచ్చా లేదా, నా బ్రాండ్ మీద డిజిటల్ మీడియా సపోర్ట్ చేస్తా లేదా, ఇది కరెక్టా కదా. సపోజ్ ఇదే వెన్యూ ఉందండి, ఈ వెన్యూకి మనం ఎంతవరకు మనము స్పెండ్ చేయొచ్చు, ఏ రీజన్ వరకు జియోగ్రఫికల్గా మనము మైక్రో టార్గెటింగ్ అంటాం. అంటే ఇప్పుడు సూర్యాపేట అనుకోండి, సూర్యాపేట సరౌండింగ్లో ఎన్ని విలేజెస్కి ఎన్ని పిన్ కోడ్స్ కూడా మనం టార్గెట్ చేయొచ్చు. ఇలాంటి కంప్లీట్ అడ్వైజరీ కానీ ఏదైనా కానివ్వండి నేను కంప్లీట్గా ఇవన్నీ కూడా స్పెషలిస్ట్ కాబట్టి లాస్ట్ 22 years ఇదే ఫీల్డ్లో ఉన్నాను. మార్కెటింగ్ అండ్ డిజిటల్ మీడియా అండ్ స్ట్రాటజీస్లో నేను ఇవన్నీ కూడా మీకు ఎక్స్పెక్ట్ చేసుకున్నాను. సో దీంట్లో ఏరువాక ఫౌండేషన్ పీజీఎస్సీలో చేస్తాను, అలానే మలాడి యూనివర్సిటీ చేస్తాను, కేర్ యూనివర్సిటీ చేస్తాను. మరి ఇప్పుడు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళతో కలిసి నేను ఒక వైజాగ్ ఒక మేజర్ ఈవెంట్ చేస్తున్నాను అండి. నా నెక్స్ట్ ఈవెంట్ మళ్ళీ December 20th నేషనల్ ఫార్మర్స్ డే రోజు తెలంగాణలో ఉంది. సో మీరు నాకు సెషన్స్ కానీ లేదా మీరు వాలంటీర్గా పిలిచినా కానీ నేను వచ్చి నాకు సంబంధించిన విషయాలన్నీ కూడా నేను హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు దయచేసి మ్యాగజైన్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ కూడాను. ఇంకా మన వాళ్ళందరూ ఎంతమంది ఉన్నా సరే నేను వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా అడ్వైస్ చేయడానికి నేను లేదంటే ఎక్స్పర్ట్స్ తరఫున కూడా నేను ముందుంటాను. థ్యాంక్ యూ. Wonderful. 95. We try to mutually collaborate చేసి try to do class of agri entrepreneurs దానిలో మనం ట్రైన్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను డాక్టర్ అనిల్ కుమార్ గోపాలండి. ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయ్యి ఆ తర్వాత ఎంఎస్సీ పిహెచ్డి ఇండియాలో అయిపోయింది. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసి నాన్నగారు కుప్పాల లక్ష్మీనారాయణ ఆయన ఈ సంవత్సరం యూనివర్సిటీస్ మైక్రోసాఫ్ట్ యూనివర్సిటీ ఫెడరేషన్ తెలంగాణ ప్రెసిడెంట్. నేను వచ్చేసి ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంకా గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రొఫెసర్గా చేసుకుంటూ గవర్నమెంట్కి అప్రోచ్ అవుతే వాళ్ళు కొంత మా దగ్గర ల్యాండ్ అలాట్ చేశారు. డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ ఒకటి పెట్టుకున్నాను. అది ఇప్పుడు డిఆర్డిఓ ఇంకా ఆర్సీఐ వాళ్ళకి పీడిఎల్ వాళ్ళకి మేము సప్లై చేస్తాం కదా. రీసెంట్లీ ఎగ్జాస్ట్ ఒకటి మేము మెషిన్ చేస్తున్నాము. అపార్ట్ ఫ్రమ్ దిస్ recently I was recognized invited to be on board with TVERS. TVERS is the government of Telangana initiative. So I was asked to be advisor for the TVERS. TVERS is the largest prototyping center in Asia. Actually, Tarvata is India. So any kind of defense and aerospace vertical in advisor anamata. So any kind of prototyping మీరు ఒకవేళ చేయాలనుకుంటే ఏదైనా చిన్న ఐడియాని దాన్ని ప్రోటోటైప్ డెవలప్ చేయాలనుకుంటే యూ కెన్ అప్రోచ్ TVERS అండ్ ఐ కెన్ గైడ్ దెమ్ ఆల్సో. థ్యాంక్ యూ. చెప్పట్లో అన్నట్టు సరిగ్గా వెళ్ళిపోయినా డైరెక్ట్గా బస్ ఎక్కినట్టు వచ్చేలో గట్టిగా చెప్పట్లు అందుకోసం. అదర్వైజ్ వీ హ్యావ్ ఎవ్రీ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ వన్ అండి. అంటే యంగ్స్టర్స్ ఉంటే హూ ఆర్ రెడీ ఫర్ మ్యారేజెస్ వీ హ్యావ్
మనది పెన్ అలయన్సెస్ గ్రూప్ కూడా ఉంది. పెళ్లి సంబంధాల మ్యాట్రిమోనియల్కి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 350 మంది పేరెంట్స్ దాంట్లో ఉన్నారు. 350 ప్రొఫైల్స్ ఎవ్రీ మంత్ అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ప్రౌడ్లీ ఐ కెన్ టెల్ ఈ నెలలో సూర్యాపేట డిస్ట్రిక్ట్ టౌన్లో ఈ నెలలో 2 పెళ్లిళ్ళు కుదిరినాయి. డాక్టర్ శ్రీలేఖ గారు అండ్ తేజశ్రీ గారు వారిద్దరు పెళ్లిళ్ళు కూడా పెన్ అలయన్సెస్ ద్వారా కుదిరినాయి. ఎంగేజ్మెంట్కి అన్నగారు ఉన్నారు. మన కేపీఆర్ అన్న రవీంద్ర గారు కూడా ఎంగేజ్మెంట్కి వెళ్ళి ఉన్నారు. శ్రీలేఖ గారి పెళ్లి ఆగస్ట్ 28 నాడు డాక్టర్ శ్రీలేఖ గారి పెళ్లి. థ్యాంక్ యూ. అంటే నో మీడియేటర్స్, నో ఇది వాళ్ళు డైరెక్ట్ అప్రోచ్ అయ్యారు, ఫస్ట్ ఎంక్వైరీ చేసుకున్నారు, సెటిల్ అయిపోయింది, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పెన్ అలయన్స్. నౌ ఐ రిక్వెస్ట్ అన్న శ్రీ ఎలిమినేటి రమేష్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పెన్ బిజినెస్ మీటింగ్కు వచ్చిన వ్యాపారవేత్తలకు మరియు సభా వేదిక మీద ఉన్న పెద్దలు సదానంద గారు, ఆకుల శ్రీనివాస్ గారు, నేటి మంగమ్మ గారు, మన కేపీఆర్ ఫంక్షన్ ఓనర్ కొంచెం రవీంద్ర గారు, మన యువ నాయకుడు సందీప్ గారు, ఇక్కడికి వచ్చిన దూర ప్రాంతాల నుండి పెన్ బిజినెస్కి వచ్చిన అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. ఎందుకంటే మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చి సూర్యాపేటకు వచ్చినందుకు వారికి కూడా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేను సూర్యాపేట మున్నూరు కాపు మహాసభ జిల్లా అధ్యక్షుడిని. ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఏంటంటే కొంత పెన్ కార్యక్రమం అనేది కూడా కొంత అవగాహన లోపం ఉంది. అవగాహన లోపం అంటే ఇప్పుడు మన పెన్ కార్యక్రమం అంటే ఏదో అనుకుని కొంతమంది వ్యాపారవేత్తలు రాకుండా ఉన్నారు. ఈ వ్యాపారవేత్తలు కూడా సూర్యాపేటలో చాలామంది ఉన్నారు మన ఊరు కాదు. కానీ కొంత మనకు ఈ ప్రాంత అవగాహన కానివ్వండి, కొంత ఈ మన సంబంధాలు లేకపోవడం వల్ల కూడా రాకపోవడం జరిగింది. ఎందుకంటే మీరు అందరూ దూర ప్రాంతాల నుంచి వచ్చినందుకు, మా సూర్యాపేటకు వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము మహాసభ ద్వారా కూడా మున్నూరు కాపులకు మేము అందరూ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. వనభోజనాలు పెట్టినాం. వనభోజనాలు కూడా పిల్లలకు రిక్రియేషన్ ఆటల పోటీలు పెట్టి వారికి కూడా బహుమతులు కూడా అందజేయడం జరిగింది. పేద పిల్లలకు స్కూళ్ళల్లో 1 నుంచి 10 వరకు ఎవరైతే పిల్లలు పేద ప్రజలు ఉన్నారో వారికి కూడా మేము మన మున్నూరు కాపు సభ నుంచి వారికి పుస్తకాలు కూడా అందించడం జరిగింది. ఇంకా మేము మున్నూరు కాపు సంఘానికి ఇక్కడనే ఒక 20 గుంటలు అందరి దాతలతో ఈ సంఘానికి ఈ బూత్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో మేము అందరూ కూడా చేసుకుంటూ మీ అందరితో కూడా భాగస్వామి అయినందుకు కూడా మాకు సంతోషంగా ఉంది. ఎప్పుడైనా ఉంటుంది ఈ కార్యక్రమం చేసినందుకు మమ్మల్ని పిలిచినందుకు ఆహ్వానించినందుకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంటే మున్నూరు కాపు సంఘం ద్వారా అలాంటి ఏ విధంగా సేవ చేస్తున్నారో చెప్పినందుకు థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ నల్లగొండ సందీప్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన దాదాపు శ్రీనివాస్ గారికి, మన ఇంటి మతం గారు, మన ఈ పెద్ద అంచనా ఇచ్చిన మా బాబాయ్ బాబాయ్కి, మన పురపేట జిల్లా అధ్యక్షుడు ఎల్ఎన్ గణేష్ బాబాయ్కి అందరికీ నమస్కారం. ముందుగా అది ఎన్నో ఆర్గనైజ్ చేసిన ఫస్ట్ మీ అందరూ ఒకసారి మీరు నిలబడాలి. మీ మా తరఫు నుంచి ఒకసారి మీకు డొనేషన్ ఇచ్చాను. మీరు మా డాక్టర్ పటేల్ సార్ అందరికీ ఒకసారి థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే ఇప్పుడున్న టైంలో డబ్బు సంపాదించడం టైం వేయడం ఎక్కువ గొప్ప థింగ్ అని అభిప్రాయం. ఎందుకంటే వీళ్ళకున్న ఈ డెడికేషన్ ఎవ్రీడే మాకు అప్డేట్ చేసుకోవడం కానీ, లేకపోతే మాకు ఏమైనా డౌట్స్ కానీ క్లారిఫై చేసుకోవడం కానీ, ఎలా ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి, 1 lakh మెంబర్స్ యాడ్ చేద్దామని వీళ్ళ పట్టుదల కృషికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. తర్వాత దీనికి పెన్ను ప్రోగ్రామ్కి మాకు ముఖ్యంగా సహకరించిన మా టీంకి ఒక్కసారి అంటే మళ్ళా ఊరికి అందరూ తెలియజేస్తూ అనుకోవచ్చు. ఆయన కూడా మళ్ళీ చెప్పాలి
ఒకసారి ఎవరైనా కానీ తోట శ్రవణ్ గారు కానీ మా తూడి మధు గారు లేదా గట్టు మహేందర్ గారు కానీ మా ప్రొడక్ట్ సతీష్ గారు కానీ వీళ్ళని చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఈ పెన్ నెట్వర్క్ ముందుకు వెళ్ళడానికి వాళ్ళందరూ ఎప్పుడు ఫోన్ చేసినా నాకు అందుబాటులో ఉన్నారు. మా టీం కలిసి ప్లస్ తర్వాత పెన్ వీళ్ళ టీం కలిసి తోడ్పడుతూ ఈరోజు ప్రోగ్రామ్ జరిగింది. తర్వాత వచ్చేసరికి నిజంగా ఇందాక మన వెల్మెట్ రమేష్ గారు చెప్పినట్టు పెన్ను మీద కొంచెం అవగాహన లోపం అయితే ఉన్నది. పెన్ అనేది బిజినెస్ నెట్వర్క్ అనేది వ్యాపార పరిచయ వేదిక అనేది చిన్న కొటేషన్ పెట్ట బాగుందని నా అభిప్రాయం. అయితే ఇందులో ఏం చేస్తే మన పెన్ను కోసం ఏం లాభం, ఎందుకు రావాలి పెన్నుకి అనేది ముఖ్య ఉద్దేశం. అయితే మనం ఏం చెప్పాలంటే పరిచయ వేదికలలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బిల్డర్, నాకు బిల్డర్ కన్నా సిమెంట్ కానీ ఏవి రావాలో ఉన్నాడు, అవునా ఏవి రావాలో ఉన్నాడు. తర్వాత పెయింట్ చూస్ చేసి ఉన్నాడు. నాకు లేబర్ కాంట్రాక్ట్ నాకు లేబర్ కావాలంటే సర్వీస్ ఉన్నాడు. తర్వాత నా ఇల్లు అమ్మటానికి వేరే వీళ్ళు ఎవరో సహకరిస్తారు, అవును కదా. అట్లే ఒకరికొకరు ఇంటర్లింకింగ్తో మనము వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనేది దీని ముఖ్య ఉద్దేశం. సో అందరూ వాళ్ళ వ్యాపారాలని పరిచయం చేసుకోండి, ప్రమోట్ చేసుకోవడమే ఇందులో. కాబట్టి మనకి ఇచ్చిన నాకు ఇందాక మన మిత్రులు కూడా అన్నాడు ఏమని, ఎవరైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వర్క్ బాబాయ్ కూడా నాకు జనరేటర్ కావాలంటే మన గూగుల్ లెక్క నాకు జనరేటర్ కావాలంటే జనరేటర్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అప్రోచ్ అవుతారు. ఎవరికి ఏ అవసరమో ఏ ప్రోడక్ట్ కావాలన్నా ఫస్ట్ మన మునోడు కావాలకు కాంటాక్ట్ అవ్వాలని మనకి సూచన. ఏదైనా కానీ సిమెంట్ కావచ్చు లేకపోతే బియ్యం. మా ఇందాక మన తుమ్మతోటి అన్నగారు వచ్చారు, నేను అగ్రికల్చర్ చేస్తాను, అందరూ బియ్యమే కదా తినేది, నాకు బియ్యం కావాలి అన్న ఇప్పుడు డైరెక్ట్ రైస్ చేస్తాడు అనగానే తీసుకుందాం, ఎట్లా తినేదే కదా. అందరూ ఎవరు తులంతో ఏం కోసం నాకు అన్నం పెడుతుందా నాకు కడుపుతుందా నాకు కాపాడుతాను, ఖచ్చితంగా అన్నం పెడతాను. ఎందుకు నాకు రైస్ కావాలంటే అన్నం అడుగుతాను, నా బిడ్డకి ఇంకోరు పోతారు, మనోళ్ళే పోతారు. ఎటువంటి రొటేషన్ ద్వారా నేను వచ్చేది ఎట్లా కాపాడుతాను, మన కులం తర్వాత ఎట్లా కాపాడు. ఇప్పుడు నాకు ఇష్టం ఉంది అంటే మా బాబాయ్ దాదాపు వెంకటేశ్వర బాబాయ్ ఉన్నాడు, నేను అప్రోచ్ అయితే నా దగ్గరికి వస్తాడు కదా. ఇదే సిస్టమ్ ఇది కదా. ఈ సిస్టమ్ ఒకరినొకరు ఇంటరాక్ట్ అవ్వకుండా చేసుకుంటూనే దీని ముందుకు సాగుతుంది. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఇందాక మన అన్నగారు అన్నట్టు నా పేరు నలుగురు సందీప్ పటేల్. అయితే పటేల్ ఏమన్నా పటేల్ అని చెప్పాలి, పటేల్ అని చెప్తే పటేల్కు ఎమోషన్ ఉంది. పటేల్ అంటే ఎట్లుంది ఒకసారి ఆలోచించండి. పటేల్ అనే పదవి గొప్ప అనిపిస్తుంది. సందీప్ పటేల్ అని పెట్టుకుంటుంది, అందరూ కూడా సందీప్ పటేల్ అని పెట్టుకోవాలని, ఆ పేరు వెంట పటేల్ అని పెట్టుకుంటామని పెద్ద ఎమోషన్ అది. ఆ ఎమోషన్ మనంతా అటాచ్ చేసుకోవాలి, మన వాళ్ళు అందరూ ప్రమోట్ చేసుకోవాలి, మన వాళ్ళు మనం బాగుపడాలనే ఉద్దేశంతో మనం మంచుకుంటారు, మనతో పాటు అందరూ మంచుకుంటారు అని ఎక్కువ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. లక్ష్యం అంటే ఒక లక్ష్యం అనేది మనం చేయాలని ఈ ఆలోచన, దానికి రోజు మార్నింగ్ ఈవినింగ్ అసలు డే టైం అన్నీ కష్టపడేది మన ఆర్ల సీనని మేము ఎంత బిజీగా ఉన్నా అన్న ఈరోజు జూమ్ మీటింగ్ అంటే నేను సాటర్డే ఇక్కడ రెడీ అయిపోతాం, అందరు డిస్ట్రిక్ట్స్తో కనెక్ట్ చేస్తున్నాం. అట్లాంటి ఆర్ల సీనను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై పెన్, జై హో పెన్. థ్యాంక్ యూ అన్నా. నా పేరు ఆకుల శ్రీనివాస్ పటేల్, మాది గండగాపురం జిల్లా భోజనపేట విజయపేట. నేను పుట్టింది పెరిగిన హైదరాబాదే. అయితే పెన్లో ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాను. ఈ డిసెంబర్ 31 ఒక లక్ష పటేళ్లలో మనం పెన్ రూపొందిస్తున్న ఉద్దేశంతో డే డేట్ కష్టపడతా ఉన్నాం. ప్రతిరోజు జూమ్ మీటింగ్, డిస్ట్రిక్ట్ జూమ్ మీటింగ్స్ ఉంటాయి, మండలం జూమ్ మీటింగ్స్ ఉంటాయి. ఈ విధంగా చేసుకుంటూ ముందు మేము ప్రయాణంగా చేస్తాము. దీంట్లో ప్రతి మండలం నుంచి, ప్రతి జిల్లా నుంచి, ప్రతి రాష్ట్రంలో నలుగురు నుంచి ప్రతి వారు మనం అప్రోచ్ అవుతున్నాము, మేము అప్రోచ్ అవుతున్నాము. ఒక కోఆర్డినేషన్ టీమ్గా ముందుకెళ్తాము. డాక్టర్ బిఆర్ పటేల్ కానీ, బీపీ శ్రీరామ్ కానీ, ఇంకా టీంలో కానీ, సలహాలు కానీ, సందర్భంగా కానీ వీళ్ళందరూ కూడా మంచి కోఆపరేషన్ టార్గెట్ 1 lakh కాన్సెప్ట్తో ముందుకెళ్తాము. ఇది మేము అచీవ్ అవుతాం, ఇది చేస్తాం. థ్యాంక్ యూ. లక్ష్యం అని చెప్పి 1,00,000 మంది ఎక్కడికి అవుతారని చెప్పి చాలా మంది డౌట్స్ వస్తాయి. అన్న మనకు రాష్ట్రంలో 612 మండలాలు ఉన్నాయి. ప్రతి మండలంలో 15 నుండి 20 గ్రామాలు ఉంటాయి. ప్రతి గ్రామంలో 96% విలేజెస్లో మన మునకాపులు ఉన్నారు. ఒక 4% ఏంటంటే కొండ ప్రాంతాల్లో అట్లాంటి వాటిలో ఉండకపోవచ్చు. 612 మండల్స్, ప్రతి మండల్లో 15 నుండి 20 గ్రామాలు. నేను లోయెస్ట్ 15 గ్రామాలు తీసుకుంటే ఒక్కొక్క గ్రామం నుండి మనం ఏం కాన్సెప్ట్ పెట్టామంటే ప్రతి డిస్ట్రిక్ట్ నుండి ఒక కోఆర్డినేటర్, ప్రతి మండలం నుండి 2 కోఆర్డినేటర్స్. ఆ 2 కోఆర్డినేటర్స్
ప్రతి విలేజ్ను టచ్ చేస్తే ఒక విలేజ్ నుండి 30 మంది మనం తీసుకుంటే ఒక 30 మంది మనం యాడ్ చేయగలిగితే 15 into 30 ఒక మండలం నుండి 300 మెంబర్స్ మనం యాడ్ చేయగలుగుతాం. అంటే 612 మండలాలు అంటే 618 1236 అంటే 1,83,600 మందిని మనము జాయిన్ చేయగలుగుతాం. మనం 1,00,000 అంటే ఎంతో అంటే చాలా పెద్దగా అనిపిస్తుంది. ఒక విలేజ్ లెవెల్కి వెళ్తే ఒక విలేజ్ 30 మంది యువత ఉంటారా? ఎవరినైనా సరే అంటే లేడీ ఎంటర్ప్రెన్యూర్స్, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. ఒక 30 మందిని మనం ప్రతి గ్రామంలో మనం చేయగలిగితే ఈ 1,00,000 మనము December 31st అంటున్నారు. నా నమ్మకం ఏంటంటే దసరా లోపలనే చేయొచ్చు. కానీ ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరు కమిట్మెంట్గా మీకున్న రిఫరెన్సెస్, మీ బంధువులు కానీ మీ మున్నగా ఫ్రెండ్స్ కానీ యాడ్ చేస్తూ మీ చైన్ మార్కెటింగ్, చాలా కొంతమంది చైన్ మార్కెటింగ్ అయింది, చైన్ సిస్టమ్ లాగా ఒకరి ద్వారా ఒకరు మనం యాడ్ చేసుకుంటే October 31st లోపలనే మనం 1,00,000 మందిని జాయిన్ చేయగలుగుతాము. అది అందరి సహకారం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రన్నింగ్ అవుట్ ఆఫ్ ద టైమ్. నౌ ఓవర్ టు Dr. Patel. Sir, for presentation. Before we propose vote of thanks, we would like to take the honor to felicitate all the luminaries who were behind the success of this meet. Otherwise, for rain, at breakfast itself, we could see 100 delegates gathering, and at the peak of the session, there were around 125 delegates in this hall. And I would like to take the opportunity. We would like to take the opportunity to felicitate our Suryapet team to begin with. Sri Nalagattu Sandeepanna and team, please. We request Srimati Neti Mangamma garu, Akka garu to give away the momentum to Suryapet team. సూర్యాపేట అనగానే ఏదైతే మన సూర్యాపేట పెట్టి మనలో మనకు అతిథ్యం ఇచ్చినట్టు మరి ఎక్కడ చేద్దాం, ఈవెంట్ ఎక్కడ చేద్దామన్న ఆలోచనలో మరి ఇంత అద్భుతమైన ఈ మహల్ ఉంది మనకు కేపీఆర్ కన్వెన్షన్ అని చెప్పి మనకు శ్రీ బొత్సెట్టి రవీంద్రనాథ్ గారిని కూడా మనం కలవడం జరిగింది. కానీ ముఖ్య ఆలోచనలో తోటశ్రావణ్ కాదు, ఫస్ట్ మొక్క నాటిందే తోటశ్రావణ్ అలా ఫస్ట్ ఈ పెద్ద సూర్యాపేటలో ఫస్ట్ పెడదామని మొక్క నాటిందే తోటశ్రావణ్ అలాగా చెప్తా అనుకున్నా. సో మేమందరం ఇండివిజువల్గా కాకుండా సూర్యాపేట పెట్టి మరి మేము అందులో మీ అందరినీ కన్వెన్స్ చేస్తున్నాము. సో మీ అందరి తరఫున మన సూర్యాపేట తరఫున శ్రీమతి అండ్ శ్రీ కొల్సెట్టి రవీంద్రనాథ్ గారు, మేడం కొల్సెట్టి ప్రమిళ గారిని ప్రెసిడెంట్ చేయవలసిందిగా సూర్యాపేట పెయింటింగ్ని మేము కోరుతున్నాం. అన్నగారు అపాయింట్మెంట్ తీసుకొని ఆకుల శ్రీనివాస్ అన్న గారు, కొల్సెట్టి రవీంద్రనాథ్ గారు అపాయింట్గా తప్పకుండా మన హామీ మాట ఇవ్వడం వలన ఈరోజు ఇవాళ మన అందరం కలిగి మూమెంట్ చేంజ్ చూసినా అందుకే నాకు చూసినా రావాల్సి ఉంటుంది. విమెన్ సెక్రటరీ శ్రీ నేతి మంగమ్మ గారిని కాబోయే సూర్యాపేటకి 33% రిజర్వేషన్ ఆవిడ కూడా ప్రాతినిధ్యం వస్తుందన్న ఒక ఆత్మభావంతో మొమెంటో టీం తరఫున రవీంద్రనాథ్ గారి చేతి మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. పెట్టి కొంతమంది వెళ్ళండి. వాళ్ళని అనుకుంటున్నాను మీ హైటెక్ ఉంది. రమేష్ అన్న గారు ముందుకాల సంఘం అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు.
ఇదే సందర్భంలో శ్రీ పందెం సంపతన్న గారు భూపాలపల్లి మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు. తప్పకుండా భూపాలపల్లిలో మనం 2025లో చేద్దాము. శ్రీ శ్రీమతి నేతి మంగమ్మ గారి చేత మొమెంటో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఆవిడ ఒక్కరై ఆ సత్రం ఇవాళ ఒక ప్యాలెస్ లాగా ఉంటుందని 90 రూములు లాస్ట్ ఇయర్ మేము పెయింట్ చేసినప్పుడు 90 రూములు ఇప్పుడు ఎన్ని రూములు అన్నా 180 రూములకి సంవత్సరానికి వాళ్ళు ఇంకొక ఫ్లోర్ నిర్మించినారు. పైన ఒక ఓల్డేజ్ హోమ్ కూడా వాళ్ళు పెట్టదలుచుకున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ యువర్ అన్కండిషనల్ సపోర్ట్. ముఖ్యంగా కిరణ్ శెట్టి ఆనందన్న అన్న, నేను ఎప్పుడెప్పుడు మిమ్మల్ని అవకాశం వస్తుంది, మీ ప్రతిభను నలుగురు ముందు చాటింపు చేయాలన్న ఒక సందర్భం వస్తుంది, టైం వస్తుంది. అదే సూర్యాపేటలో మీకు మాకు అవకాశం వచ్చిన భాగ్యం జరిగిందన్న. తప్పకుండా శ్రీమతి నేతి మంగమ్మ గారు, కొలిశెట్టి రవీంద్రన్న గారు, కొలిశెట్టి ప్రమీళ మేడం, ఎలిమినేటి రమేష్ అన్న గారి చేత మన కార్టూనిస్ట్ ఆనందన్న గారిని తప్పకుండా అక్టోబర్ మీకు జరగబోయే ప్రోగ్రామ్ గురించి టోటల్ పెన్ నెట్వర్క్ లో మనం బ్రాడ్కాస్ట్ చేసే ఏర్పాటు చేస్తామన్నా. నింపని వాళ్ళు ఎవరు లేపరు, నింపిన వాళ్ళు చేయలేపండి. సో ఆనందన్న గారు 10 రిఫరెన్స్లు ఆ ఫామ్ అంతా నింపేశారు. ఇప్పుడు మన గోరక్ష జై జయ గోమాత శ్రీ కాశెట్టి కుమార్ అన్నకి ఎందుకు మొమెంట్ ఇస్తున్నామంటే దాన ధర్మాలు పెళ్లి కూడా చేయమని రమేష్ అన్న గారి చేత సూర్యాపేట పెళ్లి ద్వారా మొమెంట్ అందజేసింది కదా. 70 ఏళ్ళైనా కానీ హైదరాబాద్ నుండి తను ఒక కరపత్రము చేసి లైఫ్ స్టైల్ జీవన విధానం ఎలా ఒక మొమెంటో అందజేయవలసిందిగా కోరుతున్నాము. అన్న మీ అబ్బాయి కూడా రావాలి అన్న. అనిల్ కుమార్ అన్న, భూపాల అనిల్ కుమార్ అన్న ప్రొఫెసర్ ఈసీ కదా, రండి ప్లీజ్. గవర్నమెంట్ చేత గుర్తింపు పొందినారు అనిలన్న గారు. ఆయన డైనమిక్ ఎంటర్ప్రైనర్ మీసాల రాఘవయ్య మేడం. మేడం ఈ సిల్వర్ జ్యువెలరీ ఎవరు ఉండరు, సందీప్ అన్నను మీరు అక్కడ పెట్టి మీరు రావాల్సిందిగా కోరుతున్నాము. పెన్నీస్ మై మంగమ్మ మేడం, రవీంద్ర అన్న, ప్రమీళ మేడం అండ్ రమేష్ అన్న గారు ప్లస్ సూర్యాపేట పెట్టి. ఈ రోజు విమెన్ ఎంటర్ప్రీనర్ సిద్ధి విమల గారు మనందరికీ పరిచయమైనారు. మేడం మీరు తప్పకుండా నెక్స్ట్ మార్చ్ లో జరగబోయే పెన్ విమెన్ వనితా ఎంటర్ప్రైనర్స్ మీటింగ్ మీరు తప్పకుండా మనది పెన్ వనితా గ్రూప్ ఉందండి. 700 మంది. ఎంతమంది తెలుసు క్యాప్టెన్ మమతా మేడం దాంట్లో ఉంటారు. మొన్న జరిగిన పెన్ మీటింగ్ కూడా ఒక గెస్ట్ స్పీకర్ లాగా వచ్చారు. ఆవిడకి 15 ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ కూడా ఉంది మమతా మేడం. అలాంటి వాళ్ళతో కలిపి 700 మంది పెన్ వనితా ఎంటర్ప్రైనర్స్ గ్రూప్ ఉంది. మేడం ప్లీజ్. సిద్ధి విమల గారు. చూడండి మేడం పెన్ క్యాప్ పెట్టుకున్నారు. అప్రిషియేట్ మేడం. ఇప్పుడు తన ఒక సాటి ఎలక్ట్రిసిటీ డివిజనల్ ఇంజనీర్ గారిని అడగగానే మనుషులను పెట్టి వారం రోజుల్లో ఆ బయట రోడ్డు మార్చిన మన మధుసూదన్ దానికి కారణమైన మన గుమ్మల రమేష్ అన్న గారిని కూడా సేమ్ పలువుల శ్రీరన్న గారి చేత సత్కరించాలని ఈ సభ కోరుకుంటోంది. గుమ్మల మధుసూదన్ అన్న గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డివిజనల్ ఇంజనీర్, గుమ్మల రమేష్ అన్న గారు LDHT అన్న. గోదాడ పెట్టి మొదట్లో మనం సూర్యాపేట ప్రపోజ్ చేయగానే అన్నా సూర్యాపేట కాదు మనం గోదాడలో చేద్దాం, అక్కడ మన స్ట్రెంత్ మనకు బలం బాగా ఉంది అని చెప్పి ఉన్నారు.
తదుపరి గోదావరిలో చేద్దాము ఒక ఏనుగుల శంకర్రావు హైదరాబాద్లో ఏమనుకుంటున్నారంటే మేము ఉన్నదాపులో ఓన్లీ హైదరాబాద్ ఉన్నాం అనుకుంటున్నాం. హైదరాబాద్ సికింద్రాబాద్ ఉన్నదాపులో రాష్ట్రం మొత్తం ఉంటామండి. ఏనుగులో కూడా మాట్లాడదాం. ఫోటో ఇద్దరు ఎన్నాళ్ళు వారి తరఫున ఆకుల సరళన్న గారిని పేటి సిద్ధరన్న గారిని మొమెంటం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఉండవల్లి సతీష్ అన్న రజనీకాంత్ సంఘాన్ని ఆకుల సరళన్న గారిని మొమెంటం వస్తుంది. ఇంకొక ఎన్ఆర్ఐ మరొక ఎన్ఆర్ఐ ఆయన ఎన్ఆర్ఐ వారి తండ్రి పేరు తరఫున తులుకు మోహన్ రావు తరఫున మనకు సహాయం అందించారు. అయితే ఈ ఫంక్షన్ చుట్టూ వాళ్ళ బ్యానర్ ఉంటుందా తులుకు మోహన్ రావు గారు చేసుకోవడం జరుగుతుంది సభాముఖంగా. సో అన్నగారు వచ్చిన 125 డెలిగేట్స్ తరఫున అన్నగారి మూమెంట్ అందుకోబోతున్నారు. సుంకర రవికృష్ణ పటేల్ సార్ అందరు డెలిగేట్స్ తరఫున ఈ మూమెంట్ అందుకుంటున్నారు. అన్న ఇంటికి పోయి అందరికీ చూపించాలి. సో సో ఈ మైకు కిషోర్ కిరణ్ ఓకే పెన్ టీమ్ కూడా అభినందిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని చేసినటువంటి పెద్దలందరికీ అదేవిధంగా ఇక్కడ మన ముఖ్య అతిథులు చేసినటువంటి మన పెయింటింగ్ హైదరాబాద్ సభ్యులు డాక్టర్ పిఎల్ఎన్ పటేల్ గారు, సదానంద గారు, అదేవిధంగా పి శ్రీధరన్ గారు, ఆకు శ్రీనివాస్ గారు, సలారి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా సూర్యాపేట జిల్లా ముందూరు మహాసభ అధ్యక్షులు ఎల్బి ప్రకాష్ గారికి, అదేవిధంగా ముందూరు మహిళా నాయకురాలు మండల గారికి, అదేవిధంగా మనకి ఆలోచించినటువంటి ప్రెసిడెంట్ రవీంద్రరావు గారికి, అదేవిధంగా ముందూరు ఉత్తమండల జిల్లా అధ్యక్షులు అల్లంపూర్ సందీప్ గారికి మరియు సూర్యాపేట కులబంధాలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాల యొక్క చిత్రంలో ముందుగా జరుగుతుంది. కాబట్టి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మిగతా వాళ్ళు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. అంటే హైట్లో షార్ట్ అన్నా టాల్ అన్నా ప్రైమరీ వాళ్ళే హై స్కూల్ వాళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. 100 రూపీస్ మాత్రమే. పిల్లలకు చాలా యూజ్ఫుల్ అది. తెలంగాణ రాష్ట్రంలో గొప్ప పుస్తకాలు అవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. కొంచెం వీడియో స్లో ఉంటుంది. కమ్మ